కల్పవృక్ష జ్ఞానము ధారణ చేసే విధి అనే ఈ మూడవ భాగంలో ఇది 1982 మార్చి నెల 27వ తారీఖు అవ్యక్త మురళి. ఈ మురళి యొక్క శీర్షిక బీజరూప స్థితి మరియు అలౌకిక అనుభూతులు. ఈ మురళిలో బాబా కల్పవృక్షం యొక్క పాత శాఖలు మనం మొదటి భాగంలో ఏదైతే తెలుసుకున్నామో మొత్తము కల్పవృక్షం అంతా చీడ పట్టిపోయి జడజడీభూతం అయిపోయింది అన్నాడు. అంటే చైతన్య స్థితిలో లేదు. ఆత్మ చైతన్యము, శరీరము జడ పదార్థము. అదేవిధంగా ఇక్కడ ఈ మురళిలో బాబా ఈ జడజడీభూతమైన కల్పవృక్షం యొక్క శాఖలన్నిటినీ సమాప్తి చెయ్యాలి. అది ఏ రకంగా చెయ్యాలి అన్నది ఇందులో చెప్పారు. సో ఆ తర్వాత మన రెండవ భాగం ఏదైతే ఉందో స్వమానం ద్వారానే సన్మానము, ఆ మురళిలో మనం కొత్త అంటూ ఎలా కట్టుకోవాలో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ మూడవ భాగంలో కూడా పాత శాఖలన్నిటిని ఎలా సమాప్తి చేయాలి, కొత్త అంటూ ఎలా కట్టుకోవాలి, అలా చేయడం వల్ల మనకి ఏమి అనుభూతులు వస్తాయి అన్నదే ఈ మురళిలో బాబా వివరించారు. సో బాబా ఏది చెప్పినా ఆత్మకు వర్తింప చేయాలి. సో బాబా చెప్పే జ్ఞానం మనకు అర్థం అవ్వాలి అంటే బాబా స్థితికి మన స్థితిని పెంచాలి. సో దానికి మనం చేయవలసిన సంకల్పము, నేను అవతరించిన శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి, నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచరు, బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును, బాబా నాకు జీవిత భాగస్వామి, నేను బాబాకి జీవిత భాగస్వామిని. ఈ రకంగా సంకల్పాలు చేసి ఆ తర్వాత కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించాలి. ముఖ్యంగా బాబా నాకు టీచరు, నేను ఈశ్వరీయ విద్యార్థిని అన్న తర్వాత టీచర్గా బాబా చెప్పేదే వినాలి. సో ఇప్పుడు బాబా ఏం చెప్తున్నారో విందాము. సో ఈ మురళిలో బాబా బీజరూపి శివబాబా బిందు స్వరూప ఆత్మలతో మాట్లాడుతున్నారు. సో మనం మరజీవ జన్మ తీసుకున్న తర్వాత మనం ఏదైతే ఆత్మిక పిల్లలు అంటారో ఆత్మిక పిల్లలతోటి బాబా ఎప్పుడు మాట్లాడతారు? సో ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతోటి ఆత్మ జ్ఞానాన్నే వివరిస్తారు. సో ఈ మురళిలు ఏమంటున్నారంటే ధ్వనికి అతీతంగా ఉండే బాబా ధ్వని యొక్క ప్రపంచంలో ధ్వని ద్వారా సర్వులను ధ్వనికి అతీతంగా తీసుకువెళ్తున్నారు. బాబ్దాదా వచ్చేదే వెంట తీసుకువెళ్ళడానికి. అయితే అందరూ వెంట వెళ్ళడానికి ఎవరు రెడీగా ఉన్నారా, లేక తయారవ్వడానికి ఇప్పుడు ఇంకా సమయం కావాలా? వెంట వెళ్ళడానికి బిందువుగా అవ్వాలి, మరియు బిందువుగా అవ్వడానికి అన్ని రకాలుగా ఉన్న విస్తారాన్ని అంటే అనేక శాఖల వృక్షాన్ని బీజంలో ఇమర్చాలి. బీజరూప స్థితి అంటే బిందువులో అన్నిటినీ ఇమర్చాలి. సో ఇక్కడి మొదటి వాక్యాలే తీసుకుంటే ధ్వనికి అతీతంగా ఉండే బాబా ధ్వని యొక్క ప్రపంచంలో ధ్వని ద్వారా సర్వులను ధ్వనికి అతీతంగా తీసుకువెళ్తున్నారు. సో ఇక్కడ ధ్వని అంటే మళ్ళీ స్థూలంగా వెళ్ళిపోయి బయట శబ్దాలు అనుకోవద్దు, అన్ని ఆత్మకు వర్తింపచేయాలి. అంతర్ముఖులై ఇక్కడ దేని ధ్వని? సంకల్పాల ధ్వని, వ్యర్థ సంకల్పాల ధ్వని. సంకల్పాల తీవ్రత తగ్గిపోతే శాంతి అనుభవం అవుతుంది, సంకల్పాల తీవ్రత పెరిగిపోతే మనశ్శాంతి కరువైంది అంటాం. సో అందుకే మురళి చదివేటప్పుడు స్టార్టింగ్లో నేను ఆత్మని శాంతి స్వరూపానన్న సంకల్పం ఎందుకు చేయిస్తున్నామంటే ఆ సంకల్పం ద్వారా బాబాకి కనెక్ట్ అయినప్పుడు సంకల్పాల యొక్క తీవ్రత, వ్యర్థ సంకల్పాల యొక్క తీవ్రత తగ్గిపోతే ఆత్మ అన్న స్థితిలో కూడా మురళి అర్థమవుతుంది. లేకపోతే మురళి నడుస్తుంటుంది, వ్యర్థం నడుస్తుంది. ఆ తర్వాత మురళి వినేటప్పుడు అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగిందని ఇంకెటో వెళ్ళిపోతుంది. కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతతోటి వినాలి. సో అందుకే మురళి స్టార్టింగ్లో ఆ రకంగా సంకల్పాలు చేయించేది. సో ఇప్పుడు ధ్వని యొక్క ప్రపంచం ధ్వని ద్వారా సర్వులను ధ్వనికి అతీతంగా తీసుకువెళ్తున్నారు. అంటే సైలెన్స్లోకి, అంటే అక్కడ సంకల్పాల తీవ్రత తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ రకంగా మన లోపల సంకల్పాల తీవ్రత తగ్గాలి. అసలు రాజయోగాన్ని కరెక్ట్గా అభ్యాసం చేస్తే కర్మేంద్రియాలన్నీ శీతలం అయిపోతాయి అంటాడు. సో ఈరోజు లోపల సంకల్పాల ధ్వని పెరగడానికి కారణము కర్మేంద్రియాల ద్వారా ఏదైతే చూస్తున్నామో దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తున్నాం కాబట్టి అక్కడ ధ్వని ఎక్కువైపోయింది. సో బాబా మురళిని ఆధారంగా తీసుకుని గనక ఆలోచిస్తే ఇన్ని సంకల్పాలు రావు.
ఎందుకంటే బాబా ఇచ్చేవన్నీ సమర్థ సంకల్పాలు కాబట్టి. సో కర్మేంద్రియాలైన కళ్ళ ద్వారా, చెవి ద్వారా ఏదైతే కనపడుతుందో, వినపడుతుందో ఇవన్నీ తీసి ఆలోచిస్తూ పోతే ఇంకా ధ్వనిలోనే ఉంటాం. సో ఆ కర్మేంద్రియాల ద్వారా మాయ ఎంట ప్రవేశించినప్పుడు మనసు కూడా చెలించిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇంకా శబ్దాలని ఎక్కువగా ఇష్టపడ్డాం. కొంతమంది స్మృతి అనగానే టక్కున పాటలు పెట్టేస్తారు. ఎందుకు? ఆ ధ్వని 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 అని ఆ ధ్వనిని ఇష్టపడుతున్నారు. ఎందుకు? ఆత్మ సైలెన్స్ శక్తిలో లేదు కాబట్టి ఆ సైలెన్స్ శక్తిని ఇష్టపడటం లేదు. ఇవన్నీ చెకింగ్ పాయింట్స్, కర్మేంద్రియాలు శీతలం అయ్యాయా లేదా అని చెప్పడానికి. సో ఆ రకంగా ఒకసారి ధ్వనికి అతీతమైన ప్రపంచానికి సర్వులను తీసుకెళ్తున్నారు. అంటే చాలా మూలలో వ్యక్తం నుండి అవ్యక్తం అంటాడు. సో ఇక్కడ బాబా చెప్పే జ్ఞానం అంతా మన ఆత్మాన్న స్థితిలోకి తేవడం కోసమే చెప్తున్నారు. మళ్ళీ బాబాని ఇంకా స్థూల దేహాల్లో వెతకొద్దు. మనం ఆత్మాన్న స్థితికి వచ్చామంటే ఇంకా ఆ తర్వాత నిరంతరం బాబా సాంగత్యంలో ఉంటాం. సో అదే చెప్తూ ఇక్కడ బాబా ఏమంటున్నారంటే, వెళ్ళడానికి ఎవరు రెడీగా ఉన్నారా, లేక తయారవ్వడానికి ఇప్పుడు ఇంకా సమయం కావాలా? సో రెడీ అయిపోయి బాబా సమానంగా సేవ చేస్తూ వెళ్ళిపోవాలి. ఇంకా బాబా అక్కడ వస్తున్నారా, ఇక్కడ వస్తున్నారా, అసలు వస్తున్నారా రాలేదా అని స్థూల దేహాల్లో వెతుకుతున్నామంటే ఇంకా దేహం అన్న స్థితిలో ఉన్నామని అర్థం. సో బాబా చెప్పాల్సిన పాఠాలన్నీ అయిపోయినాయి, చదువు పూర్తయిపోయి ఇప్పుడు రివిజన్ చేయిస్తున్నారు. సో సద్గురు పాత్రలో రివిజన్ చేయించేటప్పుడు ఆ రివిజన్ చేస్తే ఆత్మ అన్న స్థితి రియలైజేషన్కి వచ్చి ఇంకా అక్కడి నుంచి పూర్తిగా శ్రేష్ఠ కర్మలు చేస్తూ పోతాం. సో అప్పుడు ఈ కల్పవృక్ష జ్ఞానం ఏదైతే ఉందో మన పాత కల్పవృక్షాన్ని మన సంకల్పం ద్వారా సమాప్తి చేసి కొత్త కల్పవృక్షానికి అంటు వేసుకుంటా, అంటే మన భవిష్యత్తు కోసం ఇక్కడే పునాది వేసుకుంటున్నాం. సో మన రాజ్యము, రాజ్య ప్రాప్తులు, కుటుంబ సభ్యులు, ఈరోజు మన సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కోసం అర్థం చేసుకోవడానికి కుటుంబ సభ్యులు అన్న ఉదాహరణే తీసుకుందాము. సో అది ఎలా చేయాలో తెలుసుకుందాము. సో ఇక్కడ బాబా అందుకే వెంట వెళ్ళడానికి బిందువుగా అవ్వాలి, మరియు బిందువుగా అవ్వడానికి అన్ని రకాలుగా ఉన్న విస్తారం అంటే అనేక శాఖల వృక్షాన్ని బీజంలో ఇమర్చాలి. బీజరూప స్థితి అంటే బిందువులో అన్నిటినీ ఇమర్చాలి. లౌకికంలో కూడా పెద్ద లెక్క చేస్తున్నప్పుడు మొత్తం సమాప్తి చేసి చివర్లో ఏమంటారు, శివాని అంటూ సున్నా పెడతారు. అదేవిధంగా సృష్టి చక్రం లేదా కల్పవృక్షంలో ఆది నుండి అంతిమం వరకు ఎన్ని రకాలైన కర్మల ఖాతా యొక్క లెక్కలలోకి వచ్చారు. మీ లెక్కల ఖాతా శాఖలు లేదా విస్తారం యొక్క వృక్షం గురించి తెలుసు కదా. దేహం యొక్క శాఖ, దేహ సంబంధీకుల యొక్క శాఖలు, దేహం యొక్క భిన్న భిన్న పదార్థాల యొక్క బంధనలో బంధింపబడిన ఆత్మగా అయ్యే శాఖ, భక్తి మార్గం మరియు గురువుల బంధనాల యొక్క విస్తారం యొక్క శాఖలు, రకరకాలైన వికర్మల యొక్క బంధనాల యొక్క శాఖలు, కర్మభోగం యొక్క శాఖలు, ఇలా ఎంత విస్తారమైంది. ఇప్పుడు ఈ విస్తారాలన్నిటికీ బిందు రూపంగా అయి బిందు పెట్టగలుగుతున్నారా? విస్తారం అంతటినీ బీజంలో ఇమిట్ చేశారా, లేక ఇప్పుడు కూడా విస్తారం ఉందా? సో 84 జన్మల్లో ఏవైతే చేసుకుంటూ వచ్చామో కర్మల ఖాతా ఇంత విస్తారం ఉందంటున్నారంటే ఇప్పుడు మనం పెద్ద కల్ప వృక్షం అని కాకుండా, పెద్ద కల్పం అంటే బాబా చెప్పేటప్పుడు ఆ బీజం రూపుడైన బాబా నుంచి వేర్ల దగ్గర మనమున్నాము, మన నుంచి సత్యయుగము, త్రేతాయుగము, ఆ తర్వాత ధర్మపితలు, ఆ శాఖలు, ఆకులు అలా చూపించారు. ఇప్పుడు ఈ మురళిలో మన వ్యక్తిగతమైన కల్పవృక్షం, మనమే పూర్వీకులము, ఆధారమూర్తులం, ఉద్ధారమూర్తులం అంటున్నారు. సో అటువంటి పూర్వీకులైన మనము ఇప్పుడు మన యొక్క శాఖలు, మన యొక్క వంశవృక్షావళిని చూసుకోవాలి. సో ఇక్కడ ఏమైంది, 84 జన్మలు తీసుకుంటూ వచ్చామంటే అందరూ తీసుకోరు, ఎవరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా కానీ సృష్టి చక్రంలో అన్ని దేహాలు, అంతమంది తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఇలా అన్నీ చేసుకుంటూ వచ్చాం. అంటే ఎంత విస్తారం ఉందో శాఖలది చూసుకోండి అంటున్నారు. దేహం యొక్క శాఖ, దేహ సంబంధీకుల యొక్క శాఖలు, దేహం యొక్క భిన్న భిన్న పదార్థాల యొక్క బంధనలో బంధింపబడిన ఆత్మగా ఏ శాఖ. సో దేహం యొక్క భిన్న భిన్న పదార్థాలంటే దేహం యొక్క మెయింటెనెన్స్ కోసము వస్తువులు, వైభోగాలు, ఉద్యోగము, వ్యాపారము, రాజ్యాలు వెళ్ళడం ఏమేమి చేసుకుంటూ వచ్చామో సాధనాల కోసము, సుఖం కోసము, ఆ దేహం యొక్క అంటే బాడీ దేహం యొక్క మెయింటెనెన్స్ కోసము ఏవేవైతే చేస్తూ వచ్చామో ఆ యొక్క బంధనలో బంధింపబడిన ఆత్మగా ఏ శాఖ, భక్తి మార్గం మరియు గురువుల బంధనాల యొక్క విస్తారం యొక్క శాఖలు,
సో భక్తిలోకి వచ్చాక కూడా ఎంతోమందిని గురువులు అనుకున్నారు. ఆ యొక్క గురువుల యొక్క విస్తారం యొక్క శాఖలు, రకరకాల వికర్మల యొక్క బంధనాల యొక్క శాఖలు. సో వికారాలకు వశమై మనం ఏమేం కర్మలు చేసామో వాటి యొక్క శాఖలు, కర్మభోగం యొక్క శాఖలు ఇలా ఎంత విస్తారమైంది అంటున్నారు. సో వీటన్నిటినీ ఇప్పుడు ఇవన్నీ మన ఆత్మలో రికార్డ్ అయి ఉన్నాయి. డ్రామా జ్ఞానం చెప్పేటప్పుడు బాబా ఆత్మలో రికార్డ్ అయింది అని చెప్తాను. కల్పవృక్షం గురించి చెప్పేటప్పుడు మీ యొక్క బీజ రూపం అంటాడు. సో బీజం అన్నా బిందువన్నా అంతా ఆత్మనే. సో బీజమైన ఆత్మ అంటే ఒక వృక్షం అన్నది బీజంలో నుంచి ఏ రకంగా అయితే వస్తుందో అదే విధంగా ఇక్కడ మనకి అర్థం చేయించడానికి ఎన్ని రకాలైన శాఖలు ఉన్నాయంటే ఎంత కర్మభోగం ఉందా అని చెప్పడానికి ఇక్కడ కల్పవృక్షాన్ని చూపిస్తుంది. అంటే బీజరూపమైన ఆత్మ నుంచి ఇన్ని రకాలైన శాఖలు వచ్చి ఉన్నాయి మనకి. సో ఇప్పుడు వీటన్నిటినీ సమాప్తి చెయ్యాలి. మన కర్మల ఖాతాలని సమాప్తి చేయాలి, కర్మ బంధనాలని సమాప్తి చేయాలి. సో అది ఎలా చేయాలంటున్నారు? ఈ విస్తారాలన్నింటినీ బిందు రూపంగా బిందు పెట్టగలుగుతున్నారా? సో ప్రశ్న అడిగారు. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏ రకంగా ధారణ చేస్తాము? నేను ఆత్మని, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని. సో నేనెవరు అన్న ప్రశ్నకి సమాధానం ప్రతి చోట బాబా నేను ఆత్మని అని అనుకున్న తర్వాత ఆ తర్వాత ఏమైనా టైటిల్స్ ఇచ్చుకుంటూ వెళ్ళండి అంటాడు, బిరుదులు. సో అంటే ఫస్ట్ నేను ఆత్మని అంటే అక్కడ స్విచ్ ఆన్ అవుతుంది. ఆ తర్వాత శాంతి, ప్రేమ, పవిత్రత ఇది ఏమనుకున్నా కానీ ఆ క్వాలిటీస్ ఎమర్జ్ అవుతూ ఉంటాయి, ఉద్భవిస్తూ ఉంటాయి. ఎమర్జ్ ఇంగ్లీష్ పదం, తెలుగులో ఉద్భవించడం అంటారు. ఆ తర్వాత వాటిని వాడుతూ పోతుంటే సంస్కారం అవుతుంది. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు బాబా, ఇమిడ్ చేసేయండి అంటున్నాడు. సో మొదటి భాగంలో ఏదైతే కల్పవృక్షాన్ని సమాప్తి చెయ్యాలి అంటున్నాడో ఇక్కడ వివరంగా చెప్తున్నాడు ఏ రకంగా చెయ్యాలి. సో సంకల్పం ఏం చేస్తాము? నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అని అన్నప్పుడు ఏమైంది? ఇక్కడ పూర్తిగా ఆత్మ అన్న స్థితికి వచ్చేసాం. సో ఆత్మ అన్న స్థితిలో మరజీవా జన్మ తీసేసుకున్నాం ఇక్కడ. సో మరజీవా జన్మ తీసుకున్నప్పుడు ఇక్కడ తండ్రితో సంబంధము, మన ఇల్లు పరంధామము, అందరూ ఆత్మిక సోదరులు. సో కొత్త విషయాలంటే మన ఆత్మకు సంబంధించినవి. అంటే మనం ఇప్పుడు సంబంధాలని ఉదాహరణగా తీసుకుంటున్నాం కాబట్టి ఇంక అన్ని ఆత్మిక సంబంధాలు అయిపోయాయి. సో అప్పుడు ఏమైంది? ఇటువైపు ఉన్న ఈ దేహము, దేహ సంబంధీకులు, భిన్న భిన్న పదార్థ ఇవన్నీ సమాప్తయినాయి. మరజీవా జన్మ తీసేసుకున్నాం సంకల్పం ద్వారా. సో మన వంశవృక్షాన్ని ఏ రకంగా సమాప్తి చేస్తాము? సంకల్పం ద్వారా చేస్తాం. చేసి ఇప్పుడు రాబోయే కల్పానికి మళ్ళీ కొత్త సంబంధాలను రచించుకోవాలి, అంటే కొత్త అంటు కట్టుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ చెట్టుకి ఎప్పుడైనా ఆ రకంగా అంటు కొట్టినప్పుడు చిన్న చిన్న ఆకులు చిగురొచ్చి ఆరోగ్యంతో ఉంటాయి. మళ్ళీ కొత్త ఆకులు, పువ్వులు, పళ్ళు ఆ రకంగా వస్తాయి. సో దాన్నే ఇక్కడ పిల్లలకు బాబా ఉదాహరణగా చెప్తూ చెట్టుని చూపిస్తున్నారు, కల్పవృక్షాన్ని. సో కాబట్టి ఈ రకంగా సంకల్పం ద్వారా సమాప్తి చేసి విస్తారం అంతటిని బీజంలో ఇమిడ్ చేశారా, లేక ఇప్పుడు కూడా విస్తారం ఉందా? శిథిలావస్థలో ఉన్న వృక్షం యొక్క ఏ శాఖ మిగిలిపోలేదు కదా. తో ఇంకా ఏదైనా శాఖ మిగిలిపోయి ఉందా అని అంటే ఇక ప్రశ్నకైతే సమాధానం ఇచ్చేటప్పుడు చాలా మిగిలిపోయి ఉన్నాయి. ఇంకా దేహ సంబంధీకుల ద్వారా దుఃఖాన్ని అనుభవిస్తున్నారు, దేహం యొక్క కర్మభోగాన్ని అనుభవిస్తున్నారు. తర్వాత ఈ దేహం యొక్క భిన్న భిన్న పదార్థాల ద్వారా కర్మబంధనాలు ఏర్పడిపోతున్నాయి, వికారాలకు వశమైపోతున్నాం. ఇలా ఇంకా కొత్తగా కొత్త కర్మల ఖాతాల్ని తయారు చేసుకుంటున్నాం. అంటే పాత వృక్షాన్ని సమాప్తి చేయలే, కొత్త వృక్షానికి అంటు కట్టుకోలేదు. సో దానివల్ల ఏమైపోతుంది? ఇంకా అదే స్థితి ఉండి అదే సంస్కారాలు కనుక మళ్ళీ మనం చేస్తూ పోతే మళ్ళీ ఆ వచ్చే కల్పంలో మళ్ళీ అదే దుఃఖం. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే శిథిలావస్థలో ఉన్న వృక్షం యొక్క ఏ శాఖ మిగిలిపోలేదు కదా. సంగమ యుగమే పాత వృక్షం సమాప్తి అయ్యే యుగం. సో డ్రామా రిపీట్ అవుతుందా అవదా అన్న వాళ్ళంతా ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోవాలి. సో డ్రామా జ్ఞానం చెప్పేటప్పుడు రికార్డింగ్ అన్న పదం వాడి చెప్పారు. ఇక్కడ మళ్ళీ అదే విషయాన్ని బాబా కల్పవృక్షం కూడా వేసి చూపిస్తున్నారు. అంటే అదే జ్ఞానాన్ని రకరకాలుగా చెప్తున్నాడు, పిల్లలకి ఎక్కడ చెప్తున్నా అర్థమవుతుందేమో అని. కానీ కల్పవృక్ష జ్ఞానం అసలు బయటికే రాలేదు. దానివల్ల కూడా చాలామంది కన్ఫ్యూజన్లోకి వచ్చేసారు. ఈ కన్ఫ్యూజన్ వల్ల ఏమైందంటే చాలామంది పురుషార్థం దెబ్బ పడిపోయింది. అదే ఇప్పుడు ఈ కల్పవృక్షం కనుక ఈ సంగమ యుగమే పాత వృక్ష సమాప్తి యొక్క యుగము అని అంటే ప్రతిదీ సమాప్తి చేసేస్తున్నాం ఈ యుగంలో.
మరి ఇంకా సమాప్తి చేస్తే రిపీట్ ఎట్లా అవుతుంది? సో రిపీట్ ఏ రకంగా అవుతుంది అంటే, ఇప్పుడు మీరు ఏది రికార్డ్ చేస్తే అది రిపీట్ అవుతుంది అంతే. ఫ్రెష్గా రికార్డింగ్ నడుస్తుంది, మీరు ఫ్రెష్గా అంటు కట్టుకుంటున్నారు. అంటు కట్టుకునేటప్పుడు ఇక్కడ బాబా నుంచి జ్ఞానాన్ని, శక్తిని తీసుకుని అంటు కట్టుకోవాలి. బాబా నుంచి జ్ఞానాన్ని, శక్తిని తీసుకోకుండా మనం అక్కడ ఇక్కడ అని భ్రమిస్తూ అక్కడి నుంచి ఇక్కడి నుంచి అన్ని ఏమంటారు దాన్ని, చెత్తని పోగేసుకోవడం అంటారు చూసారా? లేదా అసలు అంటు ఎట్లా కట్టాలో కూడా తెలుసుకోకపోతే ఇంకెప్పటికీ కట్టుకోలేము. సో ఆత్మలు అవే, పాత సంస్కారాలు అవే మళ్ళీ రికార్డింగ్ నడుస్తూ ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, సంగము యుగమే పాత వృక్షం సమాప్తి అయ్యే యుగం కనుక ఓ సంగమయుగి బ్రాహ్మణులు పాత వృక్షాన్ని సమాప్తి చేశారా? సో ఎవరికి వాళ్ళు సమాధానం ఇచ్చుకోవాలి బాబాకి. సో ఇది ఒక రకంగా డ్రామా జ్ఞానం అని కూడా విద్యార్థులు గమనిస్తే కూడా చాలా మటుకు స్పష్టత వస్తుంది. ఆకు ఆకుకు నీరు వేయలేం, కానీ బీజానికి వేస్తే ఆకు ఆకుకి లభిస్తుంది. అదేవిధంగా అన్ని రకాలైన 84 జన్మల యొక్క రకరకాల ఖాతాల యొక్క వృక్షాన్ని సమాప్తి చేయాలి, ఒక్కొక్క శాఖను సమాప్తి చేయటం కాదు. సో 84 జన్మల నుంచి వచ్చిందాన్ని ఒక్కోదాన్ని కాకుండా ఒకే ఒక సంకల్పం. ఈ మురళిలో చివర్లో బాబా చెప్పినట్టు నేను బిందు బాబా బిందు, దాన్నే మనము పూర్తిగా నేను ఆత్మను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని అని చెప్పేసి సంకల్పం చేస్తున్నాం. సో ఇక్కడ ఆ రకంగా ఒక్కొక్క శాఖను సమాప్తి చేయటం కాదు, మొత్తం కర్మల యొక్క వృక్షాన్ని సమాప్తి చేయాలి. ఈరోజు దేహస్మృతి యొక్క శాఖను సమాప్తి చేయటం, రేపు సంబంధాల యొక్క శాఖలను సమాప్తి చేయడం, ఇలా ఒక్కొక్క శాఖలను సమాప్తి చేయటం ద్వారా సమాప్తి అవ్వవు. బీజమైన బాబాతో సంలగ్నత జోడించడం ద్వారా, ఆ సంలగ్నత అనే అగ్ని ద్వారా సహజంగా అన్నీ సమాప్తి అయిపోతాయి. త్రెంచడం కూడా కాదు, కానీ భస్మం చెయ్యాలి. సో బీజరూపుడైన బాబాతోటి సంలగ్నత, ఈ పదానికి అర్థం దృఢంగా. తో మన సంకల్పము నేను ఆత్మను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అంటే ఇంకా ఆ సంబంధం ఆయన నా తండ్రి అంటే అక్కడ దృఢంగా ఉండాలి. అలా కాకుండా ఇక్కడ ప్రతిసారి మన సంకల్పాలు కదిపేసుకోవడము, ఆ తర్వాత చెప్పడానికి బాబా బాబా అనడం, కానీ ఆయన ఖజానాలకు అధికారులు అవ్వకపోవడము, ఒకవేళ ఖజానాలు తీసుకున్న ఇవ్వకపోవడము. సో ఇలా ఎన్నో చేస్తూ ఉంటాం. సో దానివల్ల ఏమైపోతుంది, పురుషార్థంలో తేడా వచ్చేస్తుంది. అంటే బ్రహ్మబాబా సమానమైన పురుషార్థం ఉండదు మనకి. సో అప్పుడు ఆ వచ్చే కుటుంబ సభ్యులు ఏ రకంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అయినా కానీ ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం ఇక్కడ. సో ఈరోజు దేహస్మృతి యొక్క శాఖను సమాప్తి చేయటం, రేపు సంబంధాల యొక్క శాఖలను సమాప్తి చేయడం, ఇలా ఒక్కొక్క శాఖలను సమాప్తి చేయటం ద్వారా సమాప్తి అవ్వవు. బీజమైన బాబాతో సంలగ్నత జోడించడం ద్వారా, ఆ సంలగ్నత అనే అగ్ని ద్వారా సహజంగా అన్నీ సమాప్తి అయిపోతాయి. త్రెంచడం కూడా కాదు, కానీ భస్మం చేయాలి. ఈరోజు కట్ చేస్తారు, మరల కొంచెం సమయం తర్వాత బయటకి వస్తాయి. ఎందుకంటే వాయుమండలం ద్వారా వృక్షానికి సహజంగానే నీరు లభిస్తూ ఉంటుంది. వృక్షం పెద్దదిగా అయినప్పుడు విశేషంగా నీరు ఇవ్వవలసిన అవసరం ఉండదు. సహజ వాయుమండలం ద్వారా వృక్షం పెరుగుతూనే ఉంటుంది మరియు నిలబడే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు విస్తారం పొందిన శిథిలావస్థ యొక్క వృక్షానికి కూడా నీరు ఇవ్వవలసిన అవసరం లేదు, ఇది స్వతహాగానే పెరుగుతూ ఉంటుంది. మీరు ఈరోజు పురుషార్థం ద్వారా దేహ సంబంధాల స్మృతిరూపి వృక్షాన్ని సమాప్తి చేసుకున్నాము అని భావిస్తారు, కానీ భస్మం చేయకపోతే మరల కొమ్మలు వచ్చేస్తాయి. మరల స్వయానికి స్వయం అనుకుంటారు మరియు బాబా ముందు చెప్తారు, మేము ఇది సమాప్తి చేసుకున్నాము, మరల ఎలా వచ్చింది అని. మొదట్లో ఉండేది కానీ మరల ఎలా జరిగింది, దీనికి కారణం ఏమిటి? దాన్ని త్రెంచారు కానీ భస్మం చేయలేదు అంటున్నాడు. సో ఇది ఏ రకంగా ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురావాలి అని అంటే, సంకల్పం ద్వారా సమాప్తి చేస్తాం. నేను ఆత్మని నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి, మరజీవ జన్మ తీసుకున్నామన్న విషయం కూడా గుర్తుపెట్టుకుంటే ఇటువైపు అన్ని ఆత్మిక సంబంధాలు అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఏదైతే కుటుంబ సభ్యుల్ని ఏ రకంగా రచించుకుంటున్నామో, దేహ సంబంధీకుల యొక్క శాఖలు అంటున్నాడు. సో ఫస్ట్ దేహం యొక్క శాఖ, దేహ సంబంధీకుల యొక్క శాఖ. సో దేహం అన్నది సతో ప్రధానంగా నిరోగి దేహం రావాలి అంటే ఇప్పుడు చేసేటప్పుడు ఈ సంకల్పం నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, ఇంకా దేహం అన్న స్మృతి రావద్దు ఇక్కడ.
ఆ రకంగా చేసినప్పుడు యజ్ఞంలో దేహాన్ని సమర్పణ చేసి మళ్ళీ వెనక్కి తీయకపోతే ఆరోగ్యంగా ఉంటాం. అంటే కొత్త ఆరోగ్యం కోసమని కొత్త అంటు కట్టుకున్నాం. సో ఆ రకంగా మనం చేసినప్పుడు కూడా మన కుటుంబ సభ్యులు ఎలాంటి వాళ్ళు వస్తారు? ఆరోగ్యంగా ఉండే వాళ్ళే వస్తారు. ఆ తర్వాత దేహ సంబంధీకుల యొక్క శాఖలు. సో దేహ సంబంధీకులనంతా మనమే నిర్ణయించుకున్నాం. సో ఇప్పుడు ఈ దేహ సంబంధీకుల యొక్క శాఖల్ని సమాప్తి చేయాలంటే ఇందాక చెప్పిన సంకల్పం ద్వారా చేసి ఇప్పుడు దాన్ని భస్మం చెయ్యాలి అంటున్నాడు. అంటే యోగాగ్నిలో వేసి కాల్చేయాలి అంటే అది సంకల్పం ద్వారానే, సంలగ్నత ద్వారా అంటున్నాడు. ఒకసారి బాబాతోటి సర్వ సంబంధాలు జోడించిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిపీట్ అవుతారా, వీళ్ళు రిపీట్ అవుతారా, తాగుబోతు భర్త రిపీట్ అవుతారా, మా అత్తగారితో సమస్య పోతుందా, మా ఆడపడుచు మారుతుందా, లేదా ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్కి తేవాలంటే బాబానే అత్తగారు అనుకోవాలా, బాబానే ఆడపడుచు అనుకోవాలా అని ఇలా జపాలు చేయడం కాదు సంబంధాలు జోడించడం అంటే. సో ఈ శాఖల్ని ఎలా సమాప్తి చేస్తామన్న దానికి సంకల్పం చెప్పాను. కొత్త అంటూ ఏ రకంగా కట్టుకోవాలి అని అంటే స్నేహం ద్వారా అంటున్నాడు. అంటే మనలో స్నేహం అన్న సంస్కారం రికార్డ్ అవ్వాలి. అప్పుడు మన వంశవృక్షంలో వచ్చే అందరు ఆత్మలు స్నేహం అన్న దైవీ గుణంతో ఉంటారు. ఈరోజు మన జీవితంలో కుటుంబ సభ్యుల ద్వారా దుఃఖాన్ని అనుభవిస్తున్నాము అని అంటే మనం ఈ స్నేహం అన్న దైవీ గుణాన్ని పూర్తిగా ధారణ చేయలేదని అర్థం. సో దానివల్ల ఏమైపోతుంది? తాగుబోతు భర్తనే కనుక తీసుకుంటే ఈరోజు తాగి డబ్బంతా వృధా చేయడము, మాటలు అనుచితమైన మాటలు, సమయము, సంకల్పాలు అన్నీ వృధా అయిపోతున్నాయి. ఎందుకు? బాబా ఇచ్చిన సమయము, సంకల్పాలు, శక్తులు అన్నిటిని మనం వృధా చేస్తున్నాం. సో కాబట్టి మన సంస్కారము వాళ్ళ సంస్కారం ఏ ఆత్మతోటి మ్యాచ్ అవుతుందో వాళ్ళే కుటుంబ సభ్యులుగా వస్తారు. సో ఇక్కడ మన పురుషార్థాన్ని ఎవరితో మ్యాచ్ చేయాలి? బ్రహ్మబాబాతో మ్యాచ్ చేయాలి. సో ఆయన సమానంగా విశ్వమహారాజులు అవ్వాలంటే ప్రతిదీ 100% ఉండాలి. లేదా సమీప సంబంధంలోకి రావాలంటే ఒక అడుగు తేడానే ఉండాలి అన్నాడు శివబాబా. ఇంకా అంతకన్నా ఎక్కువ అడుగులు తేడా ఉందంటే ఇంకా బ్రహ్మబాబా వంశంలో వైష్ణవ వంశంలో వచ్చే అవకాశమే లేదు. ప్లస్ మన పురుషార్థానికి తగ్గట్టు ఏ ఆత్మలైతే ఉంటారో వాళ్ళే కుటుంబ సభ్యులుగా వస్తారు. అంటే కొంత సూక్ష్మంగా పరిశీలించుకోవాలి. విద్యార్థులు ఏంటంటే మాలో అలాంటి గుణాలే లేవు అంటారు. సో తాగుబోతు భర్త ప్రతిదీ వ్యర్థం చేస్తున్నాడంటే ఈరోజు ప్రతిదీ సమయము, సంకల్పాలన్నిటిని మనము వ్యర్థం చేస్తున్నాం కదా. రోజు మురళి చదువుతున్నాము, బాబా నుంచి జ్ఞానం తీసుకుంటున్నాము, మరి తిరిగి ఇస్తున్నామా? ఆ తిరిగి ఇస్తే కదా ఆ రకంగా జ్ఞానవంతులైన జీవిత భాగస్వాములు వస్తారు. సో జ్ఞానం చెప్పడం అంటే మళ్ళీ యూట్యూబ్లు, వాట్సాప్లు ఇవన్నీ పెట్టేసి మళ్ళీ టెంట్లు వేసి వేలకు వేలన జనాల్ని కూర్చోబెట్టే వాచాసేవ చెయ్యాలి అని అనుకోవద్దు. ఈరోజు మన దగ్గర సంకల్పాల ఖజానా ఉందంటే సంకల్పాల ఖజానా మన పరిధిలో ఎంతమందికి ఇచ్చామో, సో ఆ ఇచ్చేటప్పుడు ఏమవుతుంది? మనలో దాత సంస్కారం రికార్డ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మనలో దాత ఇచ్చే సంస్కారం ఉంటే ఇచ్చే సంస్కారం ఉన్న కుటుంబ సభ్యులు వస్తారు. ఈరోజు మనం ఇవ్వాలి అనుకుంటున్నామంటే మనలో స్నేహం అన్న గుణం ఉంటేనే ఇస్తాం. లేకపోతే అమ్మో వాళ్ళకి అన్నీ చెప్పేస్తే వాళ్ళు ముందుకెళ్ళిపోతారేమో, మనం వెనకబడిపోతామేమో, ఇలాంటి చీప్ థింకింగ్ ఉంటే అలాంటి చీప్ థింకింగ్ ఉన్న వాళ్ళే వస్తారు. మనకి ఈరోజు చదువు మీద శ్రద్ధ ఉండి చదువుకుంటే చదువు మీద శ్రద్ధ ఉండే కుటుంబ సభ్యులే వస్తారు. మనం చదువు సంధ్యలు ఏమీ లేకుండా ఎప్పుడు చూసినా ఆడుతూ పాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు తిన్నామా, విన్నామా, పడుకున్నామా అంటే అటువంటి సంస్కారాలు అంటే సోమరితనం. మనలో సోమరితనం అన్న సంస్కారం ఉంటే ఆ సంస్కారం ఎవరితో మ్యాచ్ అయితే వాళ్ళే వస్తారు. ఎవరైతే ఆ తీవ్ర పురుషార్థం చేసి ఆ మహారథులు అంటే ఎప్పుడూ నిరంతర సేవాదారులు ఆ రకంగా ఉంటే అలాంటి వాళ్ళే వస్తారు. సో అందుకే ఇక్కడ చెప్పేటప్పుడు బాబా ఏం చెప్తున్నాడు? పాత కల్పవృక్షాన్ని, పాత శాఖల్ని సమాప్తి చేసేసి, సో ఉదాహరణకి దేహ సంబంధీకుల్ని తీసుకుంటున్నాం కాబట్టి ఈ శాఖని ఏ రకంగా సమాప్తి చేస్తాము? సర్వ సంబంధాలు బాబాతో జోడిస్తాం. ఇంకా ప్రతిదీ అన్ని సంబంధాలు బాబాతోని అని అనుకున్నాము అనంటే ఇటువైపు దేహ సంబంధీకులంతా ఆత్మిక సోదరులు అవుతారు. ఆ తర్వాత వాళ్ళతోటి స్నేహంతో ఉండాలి. ఇప్పుడు కొత్త కల్పవృక్షానికి అంటు దేంతో కట్టాలి? స్నేహం అన్న దైవీ గుణంతో కట్టాలి. అప్పుడు వంశవృక్షం అంతా స్నేహంతో ఉండే ఆత్మలు వస్తారు. ఇంకా స్నేహం అంటే ఏంటి? సమభావన, స్నేహభావన, సంయోగ భావన అన్నీ ఉంటాయి అందులో. సో అటువంటి ఆత్మలు వస్తారు.
సో ఆ దైవీ గుణాన్ని ఎంతగా నింపుకొని, అంటే బాబాని తలుచుకున్నప్పుడు నేను ఆత్మని, స్నేహ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు స్నేహం అన్న దైవీ గుణం ఎమర్జ్ అవుతుంది. ఈరోజు మనలో ఉన్న దైవీ గుణాలు వాడాలి అని అంటే అవి ఎక్కడి నుంచైనా కావాలి మనకి, అవి ఉంటే వాడతాం. సో అవి బాబాకి కనెక్ట్ అయినప్పుడు వస్తాయి. వచ్చిన తర్వాత వాటిని వాడుతూ పోతేనే సంస్కారం అవుతుంది, కానీ లేకపోతే అవ్వదు. సో ఇప్పుడు ఈ విషయాన్ని ఇంకొంచెం స్పష్టంగా తెలుసుకోవడానికి 26 జనవరి 1970, 1970 జనవరి నెల 26వ తారీఖు ఈ వాక్యాలను ఇక్కడ ఫోటో తీసి స్లైడ్ కూడా వేసి చూపిస్తున్నాము. ఒక్కసారి పుస్తకాలు ఉన్నవాళ్ళు అక్కడ చూడండి, లేదా మొబైల్లో కూడా చూడొచ్చు. సో ఇందులో బాబా ఏమంటారంటే, ఈ సంగమ యుగంలోనే అనేక జన్మల సంబంధాలను జోడించుకోవాలి. స్నేహమే సంబంధం జోడించుకోవడానికి సాధనం, బట్టలు కుట్టడానికి సాధనం దారం. అలాగే భవిష్య సంబంధం జోడించుకోవడానికి ఆధారం స్నేహం అనే దారము. ఇక్కడ జోడిస్తే అక్కడ మంచి సంబంధం లభిస్తుంది. జోడించే సమయం మరియు స్థానం ఇదే అంటున్నాడు. సో ఇప్పుడు ఈ సంగమ యుగంలోనే అనేక జన్మల సంబంధాలను జోడించుకోవాలంటే 84 జన్మలకు వచ్చే కుటుంబ సభ్యులని ఇక్కడే తయారు చేసుకుంటున్నాము. సో దానికి సాధనం ఏంటి అంటే స్నేహం అనే దారము. ఇక్కడ జోడిస్తే అక్కడ మంచి సంబంధం లభిస్తుంది. జోడించే సమయము మరియు స్థానం ఇదే. అంటే ఇప్పుడు ఇదే స్థానంలో, ఈ సాకార లోకంలో, ఈ సమయంలో, సంగమ యుగంలో చేస్తాం. సో ఎప్పుడైతే ఆ రకంగా మనలో స్నేహం అన్న దైవీ గుణం 100% నిండుతుందో, అప్పుడు అటువంటి పురుషార్థం ఎవరైతే చేసి ఏ ఆత్మలో అయితే స్నేహం అన్న దైవీ గుణం 100% ఉంటుందో అటువంటి ఆత్మలు మన కుటుంబంలోకి వస్తారు. సో ఇక్కడ జీవిత భాగస్వామితోటి సమస్య ఉంది అని అంటే, సమస్య ఉంది 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 అని చెప్పి దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాము అని అంటే ఇంకా పాత కల్పవృక్షానికి మనకు తెలియకుండానే నీరు, అదే బాబా చెప్తున్నారు, వృక్షం పెద్దగా అయిపోతే ఇంకా నీరు అందాల్సిన అవసరం లేదు, దానంతట అదే పెరుగుతుంది. అంటే మన ఆలోచనలతోటి దాన్ని పెంచి పోషిస్తుంటాం. ఎందుకు వచ్చారు, ఎందుకు ఇలా జరిగింది, బాబా నాకు ఎందుకు ఇలా ఇచ్చారు, ఇతనే మళ్ళీ అక్కడ రిపీట్ అవుతాడా అనంటే ఏం చేస్తున్నాము, సంకల్పాల ద్వారా నీరు పోసేస్తున్నాం మళ్ళీ. అంటే పాత శాఖని సమాప్తి చేయలేదు. ఒకవేళ ఇప్పుడు ఈ యుగంలో గనక ఆ రకంగా కుటుంబ సభ్యులతోటి సమస్య గనక ఉంటే దాని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా దాన్ని సమాప్తి చేయాలి. చేసి కొత్త అంటు కట్టుకోవాలి. అప్పుడు ప్రత్యక్ష ఫలము భవిష్య ఫలం రెండూ వస్తాయి. అంటే ఇక్కడ మార్పు కనిపిస్తుంది. ఈ రోజుల్లో ఎవరెవరైతే కుటుంబ సభ్యులతోటి సమస్యలు వచ్చినప్పుడు కుటుంబ సభ్యుల్ని మార్చాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు అనంటే, ఇక్కడ స్వపరివర్తన జరగాలన్న విషయాన్ని మర్చిపోతున్నారు. సో వాళ్ళకి ఏం సంకల్పాలు ఇవ్వాలని, వాళ్లకు సంకల్పాలు ఏమి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. మీకు మీరు సంకల్పాలు ఇచ్చుకుని మీ పాత శాఖల్ని సమాప్తి చేసుకుని ఆ తర్వాత స్వపరివర్తన అవ్వాలి. సో ఆ స్వపరివర్తన అంటే ఏంటి, ఒకప్పుడు మనలో స్నేహం అన్న దైవీ గుణం లేదు. ఆ ద్వేషము, కోపము, కక్ష, పగ, ప్రతీకారము, వ్యర్థం చేసుకోవడము, వ్యక్తులకి గౌరవం ఇవ్వకపోవడం, రెండవ భాగంలో అదే చూపించారు. బ్రహ్మబాబా అందరికీ అన్ని వయసుల వాళ్ళకి గౌరవం ఇచ్చారు. సో అవన్నీ మనం చేయలేదు కాబట్టే ఇటువంటి కుటుంబ సభ్యులు, ఈరోజు కుటుంబ సభ్యులు గౌరవం ఇవ్వట్లేదు, విలువ ఇవ్వట్లేదు అని అంటే ఆ కుటుంబ సభ్యులు ఎందుకు వచ్చారు, పోయిన కల్పంలో మీరు ఇవ్వలేదు కాబట్టి. సో పోయిన కల్పంలో పురుషార్థం చేసేటప్పుడు మీరు అందరికీ గౌరవం ఇచ్చే పురుషార్థం చేయలేదు కాబట్టి అదే రికార్డింగ్లోకి వచ్చింది. సో ఆ గౌరవం ఇవ్వని సంస్కారం మీలోనూ ఉన్నప్పుడు అటువంటి ఆత్మలే కుటుంబ సభ్యులు వచ్చారు. సో ఇప్పుడు ఈ లోటుని మనం నింపుకోవాలి. దీన్ని సమాప్తి చేసి ఇక్కడ బాబా ఈ లోటుని ఇప్పుడు నింపుకోవాలని తర్వాత వాక్యాల్లో చెప్తున్నది. ప్రాక్టికల్ లైఫ్ ఎలాగో తెలుసుకుందాము. ఎప్పుడైతే అనేకుల స్నేహం సమాప్తి అయిపోతుందో అప్పుడు ఈశ్వరీయ స్నేహం జోడించబడుతుంది. కనుక ఇప్పుడు అనేకుల స్నేహం సమాప్తి చేసి ఒకే స్నేహం జోడించాలి. అనేకుల స్నేహం అలజడి చేసేదిగా ఉంటుంది మరియు ఒకే స్నేహం సదాకాలికంగా పరిపక్వంగా చేస్తుంది. తో అనేకుల స్నేహం అలజడి చేసేదిగా అంటే ఇక్కడ బాబా చెప్పేది దేహము, దేహ సంబంధాలు, వస్తు వైభోగాలు, నామరూపాల్లో చిక్కుకుని చేసే స్నేహము అలజడి చేస్తుంది. ఆత్మిక స్నేహం అలజడి చెయ్యదు. సో అది తెలుసుకోవాలి మనం ఇక్కడ. సో అనేకుల స్నేహం అలజడి చేసేదిగా ఉంటుంది మరియు ఒకే స్నేహం సదాకాలికంగా పరిపక్వంగా చేస్తుంది.
అనేక వైపుల నుండి త్రెంచాలి, మరి ఒకే వైపు జోడించాలి. త్రెంచకుండా జోడించలేరు. ఇప్పుడు లోటును కూడా నింపుకోవచ్చు. సో డ్రామాల పాత్రల్ని మార్చొచ్చా అంటే మార్చొచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అందరూ వాక్యాన్ని పుస్తకాల్లోనూ చూసుకోండి రుజువుగా. ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాము. ఇప్పుడు లోటుని కూడా నింపుకోవచ్చు, అది సాధ్యం అంటున్నాడు. ఈరోజు ఇంట్లో అత్తగారితోటి ఆడపడుచుతోటి కూడా సమస్య ఉంది అంటే ఎందుకుంది? మీలో ఆ స్నేహం అన్న దైవీ గుణం అన్నది పూర్తిగా 100% నింపలేదు. సో ఇప్పుడు పురుషార్థం చేసేటప్పుడు బాబానే అత్తగారు, బాబానే ఆడపడుచు అని చెప్పేసి జపాలు చేయొద్దు. ఇక్కడ పాత కల్పవృక్షాన్ని సమాప్తి చేసాం సంకల్పం ద్వారా. కొత్తది జోడించుకునేటప్పుడు అందరూ ఆత్మిక సోదరులే, అందరూ బ్రహ్మవంశీయులే. ఆదిలో శ్రేష్ఠాత్మలు, ఆదిలో రాజవంశీయులు, ప్రస్తుతం బ్రహ్మవంశీయులు, మాస్టర్ సర్వశక్తివంతులు అని చెప్పి జ్ఞాననేత్రం ద్వారా చూడాలి. అందరినీ ప్రాక్టికల్ లైఫ్కి రావాలి. అంతేగాని జపాలు ఏ సంబంధం లోటుంటే ఆ సంబంధం బాబాతో జోడించడం అంటే బాబాని అక్క, బాబాని అన్న అని చెప్పి జపం కాదు. ఆత్మిక సంబంధం జోడించాలి. ఇప్పుడు ఆత్మిక సంబంధం జోడించినప్పుడు ఏమవుతుంది? ఆ స్నేహం అన్న దైవీ గుణం మనలో రికార్డ్ అవుతూ ఉంటుంది. అంటే కొత్త కల్పవృక్షానికి అంటుకట్టుకుంటున్నాం. అంటే మన సొంత ఇప్పుడు మన యొక్క వ్యక్తిగత వంశావళిలో ఏమవుతుంది? ఇప్పుడు స్నేహం అన్న దైవీ గుణంతో వ్యవహరిస్తూ ఉంటేనే సంస్కారం పరివర్తన అవుతుంది. ఊరికే నేను స్నేహస్వరూపాన్ని, నా కుటుంబ సభ్యులు స్నేహస్వరూపాలని ఎందుకు అభ్యాసం చేస్తున్నాము? ప్రాక్టికల్ లైఫ్లో ఆ దైవీ గుణాన్ని వాడడానికి, గుర్తు రావడం కోసం చేస్తున్నాం. ఊరికే అభ్యాసం చేసేస్తే సంస్కారాలు పరివర్తన అవ్వవు. ఈరోజు అత్తగారితో సమస్య వచ్చింది అంటే ఖచ్చితంగా కర్మల ఖాతా అంటే చెయ్యలేదు మనము, ఆ స్నేహం అన్న దయ నింపలేదని. సో ఇప్పుడు ఆ లోటుని ఇక్కడ నింపుకుంటాం. సో వాళ్ళు బ్రహ్మవంశీయులే, శ్రేష్ఠాత్మలన్న సంకల్పం చేస్తాము. ఈ యుగంలో తగ్గాల్సి వస్తే తగ్గిపోవడమే మంచిది. పౌరుషాలకు పోయి, పట్టింపులకు పోయి నా మాట నెగ్గించుకోవాలి, లేదా వాళ్ళు మారాలి, వాళ్ళు బాబా జ్ఞానం తెలుసుకుంటే అప్పుడు మారతారులే అంటే అసలు జ్ఞానం తెలియంది మనకే. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, పాత కల్పవృక్షాన్ని సమాప్తి చేసి కొత్త దానికి అంటు కట్టుకోవడం అంటే మనలో పరివర్తన రావాలి. మనలో పరివర్తన వచ్చినప్పుడు, ఆత్మిక స్థితిలో అందరినీ ఆత్మలుగా చూసినప్పుడు, ఆ స్నేహం అన్న దైవీ గుణంతో వ్యవహరించినప్పుడు, అది మనలో ఆ దైవీ గుణం నిండుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ లోటుని ఇప్పుడు నింపేసుకుంటే ఇప్పుడు ప్రత్యక్ష ఫలం వస్తుంది. ఆ తర్వాత వచ్చే కల్పనలో కూడా ఇదే తాగుబోతు భర్త, ఇదే అత్తగారు ఆడపడిచి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఈ సంబంధాల ద్వారా మనకి స్నేహము, గౌరవమే లభిస్తుంది. మనం అలా కాకుండా వాళ్ళు మారాలి, వాళ్ళు మారితే ఏమైనా మార్పు వస్తుంది అని ఇటువంటి ఆలోచన విధానాన్నే ఇప్పుడు గనక డెవలప్ చేసుకుంటే మనం ఎదురు చూస్తూ ఉండిపోతాము, యుగం గడిచిపోతుంది. సో అప్పుడు ఏం రికార్డ్ అయింది ఆత్మలో? సో ఆత్మలో ఏమి ఇదే సోమరితనము, వాళ్ళని తప్పు పట్టడము, వీళ్ళని తప్పు పట్టడం అని ఇటువంటి సంస్కారమే రికార్డ్ అయితే అటువంటి ఆత్మలే మనకు దాంట్లో వస్తారు. సో ఇక్కడ సర్వ సంబంధాలు శివబాబాతో జోడించినప్పుడు శివబాబా జన్మ తీసుకోరు కాబట్టి ఆ శివబాబాలో ఉన్న క్వాలిటీస్ ఉండే ఆత్మలు మన కుటుంబంలోకి వస్తారు. ఈరోజు అటువంటి ఆత్మలు మన కుటుంబంలో రాలేదు అని అంటే మనం పూర్తిగా శివబాబాతో సంబంధాలు జోడించలేదని అర్థం. ఇక్కడ ఇంకొక విషయాన్ని విద్యార్థులు సరిదిద్దుకోవాల్సింది ఏంటంటే సర్వ సంబంధాలు శివబాబాతోటి జోడించాలి, బ్రహ్మబాబాతో కాదు. కొద్దిమంది విద్యార్థులతో మాట్లాడితే ఆ చర్చల్లో తెలిసిన విషయం అదే. ఏమంటే ఇక్కడ మేము బ్రహ్మబాబాతోటి వతనంలోకి వెళ్ళి రుహురుహాని చేసుకుంటున్నాము. ఆయన అక్కడ కృష్ణుడు అవుతాడు, అక్కడ లక్ష్మీనారాయణుడు అవుతారు కాబట్టి వీళ్ళు రాధగా, ఆ తర్వాత శ్రీలక్ష్మిగా వీళ్ళు ఊహించేసుకుంటున్నారు. సో ఆత్మిక సంబంధంలో శివబాబాతోటి ఉన్న సంబంధంలో బ్రహ్మబాబా దాదా అన్న అవుతాడు మనకి. దాదా అన్నది సింధీ పదము, హిందీలో భయ్యా అంటారు, తెలుగులో అన్న అంటారు. సో సోదరుడు అవుతాడు, అన్న అవుతాడు. అందుకే పుస్తకాల్లో బాబ్ దాదా అని వస్తూ ఉంటుంది. ఆ తర్వాత బ్రహ్మవంశీయులకు తల్లి ఇక్కడ బ్రహ్మబాబా, తండ్రి శివబాబా. తల్లి సంబంధం ఉంది ఆయనతోటి ఇక్కడ బ్రహ్మవంశీయులుగా.
సో ఆత్మిక సోదరులుగా అన్న సంబంధం ఉంది. సో ఈ సంబంధాలు కాకుండా మనం బ్రహ్మబాబా జీవిత భాగస్వామి అని చెప్పి సంబంధాన్ని జోడించేసుకుంటే మాత్రం పురుషార్థంలో ఫెయిల్ అవుతాం. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలి. ఎందుకంటే బ్రహ్మబాబా నుంచి ఆత్మలోకి శక్తి రాదు. ఇక్కడ టీచరు శివబాబా. జ్ఞానము తర్వాత శక్తులు ఈ ఖజానాలన్నీ శివబాబా నుంచి వస్తాయి. వారసత్వం శివబాబా నుంచి వస్తుంది, బ్రహ్మబాబా నుంచి కాదు. సో ఇక్కడ చదువు సంధ్యలు మానేసి ఇలా బ్రహ్మబాబాని ఊహించేసుకుంటే మాత్రం ఆయన కుటుంబంలో వచ్చే అవకాశమే లేదు. ఇక్కడ చదువు మెయిన్ ఇంపార్టెంట్. శివ పరమాత్మ జ్ఞానసాగరుడైతే, జ్ఞానసూర్యుడైతే, బ్రహ్మబాబా మాస్టర్ జ్ఞానసూర్యుడు. ఆయన సమానంగా క్వాలిటీస్ ఉన్నాయి, శివబాబాకు ఉన్న క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్, ఆ స్టాండర్డ్స్ మనం రీచ్ అవ్వాలి. ఇక్కడ అవి ఏం చేసుకోకుండా ఊరికే నేను ఊహించుకుంటున్నాను చేస్తాను అంటే ఆ భ్రమల్లో బతికిపోతాము. ఆ భ్రమల్లో బతికేసరికి కొన్నిసార్లు ఏమైతే ఆ శక్తి లేకపోవడం వల్ల మానసికంగా శక్తిశాలిగా కాలేకపోతాం. కొన్ని సందర్భాల్లో వినేవాళ్ళకి చూసేవాళ్ళకి వీళ్ళు ఏమైనా మానసిక రోగులా అన్నట్టు అయిపోయింది. ఏమన్నంటే బ్రహ్మబాబా కదా అంట. అవును, బ్రహ్మబాబాని చూడాలి. ఆత్మిక సంబంధంలో ఆయన సోదరుడు అన్న అవుతాడు. బ్రహ్మకుమారి కుమారులు అన్న సంబంధంలో ఆయన తల్లి అవుతాడు, తండ్రి శివబాబా అవుతారు. సో ఆ సంబంధం ఉంటుంది. కానీ మిగిలిన సంబంధాలన్నీ యాక్చువల్గా శివబాబాతోనే జోడించాలి. ఇటు తల్లి అయినా మళ్ళీ అన్న అయినా కూడా శివబాబాతో జోడించాలి. ఆ తర్వాత ఒక పరివారం కింద వచ్చిన సంబంధం ఇది. ఆత్మిక సోదరులు అంటే అన్న సంబంధం. సో బ్రహ్మబాబాని వేరే ఏ సంబంధాల్లో ఊహించుకోవడానికి లేదు. అసలు యోగంలో మన్మనాభవ అన్న మంత్రంలో శివబాబానే ఇక్కడ స్మృతి చేయాలి. కర్మలో బ్రహ్మబాబాని చూడాలి. ఆయన ఏం చేశారు, ఎక్కడ ధైర్యం అని అడుగు వేశారు అని ఆ చరిత్రను చూడాలి. సో ఈ స్పష్టత ఉంటే కూడా ఆత్మ ఈజీగా శక్తిశాలిగా అయిపోతుంది. సో ఈ రకంగా స్నేహం అన్నది దైవీ గుణంతో ఇప్పుడు ఆ లోటుని కూడా నింపుకోవచ్చు. తర్వాత నింపుకునే సమయం కూడా సమాప్తి అయిపోతుంది అంటున్నాడు. డ్రామా క్లోజ్ అయిపోయిన తర్వాత మనకి ఎవరెవరి కుటుంబ సభ్యులు ఏంటా ఎలా వస్తాయని తెలిసి అయ్యో వీళ్ళ మళ్ళీ వస్తుందని అప్పుడు బాధపడకుండా ఇప్పుడే మార్చుకోవాలనుకుంటే బాబా అదే అంటున్నారు, లోటుని కూడా నింపుకోవచ్చు. తర్వాత నింపుకునే సమయం కూడా సమాప్తి అయిపోతుంది. సో దీన్నే వేరే మురళీలో బాబా మీ సంస్కారాలు నింపుకునే యుగం ఇది అంటాడు. సో డ్రామా జ్ఞానం చెప్పేటప్పుడు సంస్కారాలన్న పదం వాడారు. ఇక్కడ ఇది చెప్పేటప్పుడు స్నేహం అని చెప్పి ఇంకొంచెం విస్తారంలో చెప్పారు. ఇలా భావించి ప్రతి అడుగు ముందుకు వేయాలి. అందరూ తీవ్ర పురుషార్థులా లేక పురుషార్థులా? సో తీవ్ర పురుషార్థులు అంటే మనస వాచ కర్మన 3 బాబా సమానంగా ఉండేవాళ్ళు తీవ్ర పురుషార్థులు. సో ఇప్పుడు మళ్ళీ మన కల్పవృక్ష జ్ఞానంలోకి వద్దాము. అగ్నిలో పడిన బీజం మరల ఎప్పుడూ ఫలం ఇవ్వదు. కనుక ఈ కర్మల ఖాతా విస్తారం అనే వృక్షాన్ని సంలగ్నత అనే అగ్నిలో సమాప్తి చేయండి. అప్పుడు ఏమి మిగిలి ఉంటుంది? దేహం, దేహ సంబంధాలు మరియు పదార్థాల యొక్క విస్తారం సమాప్తి అయిపోతుంది. ఇక మిగిలేది బిందువు అంటే బీజమైన ఆత్మ ఉంటుంది. సో బిందువన్నా బీజమైనా ఒకటే. కానీ కల్పవృక్షం అంటే ఒక బీజం నుంచి వృక్షం వస్తుందని చెప్పడానికి ఇక్కడ ఆత్మని బీజంతో పోలుస్తూ బీజరూపమైన ఆత్మలో ఇంకా మిగిలేది ఏముంటుందంటే ఇక్కడ బాబా పట్ల సర్వ సంబంధాలు. అందుకే సంలగ్నతతోటి జోడించండి అంటున్నారు. సంలగ్నత అనే అగ్నిలో వేసి ఈ శాఖలన్నిటినీ కాల్చేసేయాలి. చేసేసి కొత్త కల్పవృక్షానికి అంటు కట్టుకోవాలి. సో కుటుంబ సభ్యుల విషయానికి వచ్చేసరికి స్నేహం అన్న దైవీ గుణంతో కొత్త అంటు కట్టుకుంటే మన మొత్తం వంశావళి అంతా ఆ స్నేహంతో ఉండేవాళ్ళు. ఇంకా స్నేహంలో ఉండేది ఏముంటుంది? అర్థం చేసుకోవడము, గౌరవం ఇవ్వడము, ఆ తర్వాత సహయోగం ఇవ్వడము, సమభావన, ఇవన్నీ క్వాలిటీస్ ఉన్న ఆత్మలు వచ్చేస్తారు. సో ఇక్కడ స్నేహం అన్న సంబంధం ముందు బాబాతోనే జోడిస్తాం. కానీ ఇక్కడ ఏమవుతుంది? శివబాబా జన్మ తీసుకోరు కాబట్టి ఆ క్వాలిటీస్ ఉన్న ఆత్మలు వస్తారు. ఇలా బిందువు మరియు బీజరూపంగా అయిపోండి. అప్పుడు ధ్వనికి అతీతంగా బీజరూపి అయిన బాబాతో వెళ్ళగలరు. అందువలనే ధ్వనికి అతీతంగా వెళ్ళడానికి తయారుగా ఉన్నారా అని అడిగాను. విస్తారాన్ని సమాప్తి చేసేశారా? బీజరూప బాబా బీజరూపి ఆత్మలనే తీసుకువెళ్తారు. బీజరూపంగా అయ్యారా? ఎవరైతే రెడీగా అవుతారో వారిని ఇప్పటి నుండే అలౌకిక అనుభూతులు అవుతూ ఉంటాయి. ఏ అనుభూతులు అవుతాయి? సో ఈ రకంగా పాత కల్పవృక్షాన్ని సమాప్తి చేసుకుని కొత్త వృక్షానికి అంటు కట్టుకుంటే సో అప్పుడు ఏమవుతుంది?
అన్నదే ఈ రాబోయే వాక్యాల్లో చెప్తున్నారు బాబా. ఏ అనుభూతులు అవుతాయని ప్రశ్న అడిగి, నడుస్తూ తిరుగుతూ కూర్చుంటూ మాట్లాడుతూ అయ్యే మొదటి అనుభూతి ఈ శరీరం కర్మల ఖాతా యొక్క వృక్షానికి మూల కాండం. దీని ద్వారానే కొమ్మలు వస్తాయి. ఈ దేహం మరియు ఆత్మరూపి బీజం రెండూ పూర్తిగా వేరు. ఇలా ఆత్మ అతీతం అనే స్థితిని నడుస్తూ తిరుగుతూ అనుభవం చేసుకుంటారు. కేవలం శరీరం మరియు ఆత్మ వేరువేరు అని జ్ఞానం ఆధారంగా తెలుసుకోవటం కాదు, కానీ శరీరం నుండి వేరు అయిన నేను ఆత్మని అని వేరైన వస్తువు యొక్క అనుభూతి అవుతుంది. సో ఇక్కడ నడుస్తూ తిరుగుతూ అనుభవం అవుతుంది అంటే ఏం అనుభవం అవుతుంది? ఆత్మ అన్న స్థితి. ఇక్కడ విద్యార్థులకు వస్తున్న ఇంకొక సందేహం ఏంటంటే, మనం నడిచేటప్పుడు తిరిగేటప్పుడు బాబాని ఎట్లా విజువలైజ్ చేస్తాము అని. బాబాని ఎప్పుడు విజువలైజ్ చేస్తారు? మీరు అభ్యాసం చేసేటప్పుడు శక్తి తీసుకోవడానికి అక్కడ బాబాని విజువలైజ్ చేస్తారే కానీ నడిచేటప్పుడు, తిరిగేటప్పుడు, వంట చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు బాబాని ఎదురుగానో తల మీదనో ఎట్లా విజువలైజ్ చేస్తాం? కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది కదా. సో ఇక్కడ మనల్ని అంటే సంకల్పాలు అభ్యాసం చేయడానికి, జ్ఞానము, మనన చింతన ఇవన్నీ చేయడానికి, దానికి మనం అది కూడా కూర్చుని అభ్యాసం చేసేటప్పుడు ఆ విజువలైజేషన్ అన్నది బాబాని ఎదురుగా పెట్టి చేయొచ్చు. కానీ మనము ఏవైతే కర్మలు ఆచరిస్తామో ఆ కర్మలు ఆచరించినప్పుడు బాబా నుంచి మనలో నుంచి అక్కడికి వెళ్ళినట్టు ఆ టైప్ ఆఫ్ విజువలైజేషన్ సాధ్యం కాదు. ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, వంట చేసేటప్పుడు కానీ ఆ రకంగా బాబా స్మృతి అని అంటే ఆ విజువలైజేషన్లో కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నాము? బాబా నుంచి శక్తి తీసుకుని, ఆ ఆత్మ జ్ఞానాన్ని తీసుకుని ఆ స్థితిలో కర్మలు ఆచరిస్తాం. ఇప్పుడు ఆహారం వండేటప్పుడు నేను నా ఆత్మిక సోదరుల కోసం సేవ చేస్తున్నాను అని ఆత్మిక స్థితిలో, శ్రేష్ఠ స్వమానాలన్న స్థితిలో ఉండి మనం అది ఒక సేవ కింద భావించి చేస్తే అది కర్మయోగ స్థితి. సో ఈరోజు మనం ఎవరికైనా వడ్డిస్తున్నామంటే సేవ చేస్తున్నాము. వీరు ఆహారాన్ని స్వీకరించినప్పుడు వీళ్ళ శరీరం శక్తిశాలిగా అవ్వాలి, ఆరోగ్యంగా ఉండాలి అని శుభకామన చేశాము. సదా ఆరోగ్య భవ అని చెప్పి మనసులో మళ్ళీ ఏదో వరదానాలు నేర్చుకున్నాం కదా అని చెప్పేసి అన్నీ బయటికి సందర్భం చూసుకోవాలి. అక్కడ బయటికి అనాలా, సంకల్పం ద్వారా అనాలని. ఆ రకంగా చేస్తుంది కర్మయోగి స్థితి. సో అలా వడ్డించేటప్పుడు వైపు బాబాని తలపైనో తలపక్కనో విజువలైజ్ చేయలేం కదా. సో విద్యార్థులు కొంచెం ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఎప్పుడు బాబాని విజువలైజ్ చేస్తాము, ఎప్పుడు కర్మయోగులం అవుతాము ఏంటా అని చెప్పి. సో నడుస్తూ తిరుగుతూ తింటూ చేస్తున్నాము, రోడ్ల మీద నడిచేటప్పుడు అంటే ఎక్కడ విజువలైజ్ చేస్తాం బాబాని? సో ఆ కూర్చుని అభ్యాసం చేసేటప్పుడు కరెక్ట్గా విజువలైజ్ చేసి చేయొచ్చు. కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు ఇట్లాంటివన్నీ కొంత రిస్క్తో కూడుకున్నవి ఉంటాయి కాబట్టి కాన్సన్ట్రేషన్ అవసరమవుతుంది. సో మెయిన్ స్థితి అసలు బాబాని తలుచుకునేదే మనం ఆత్మ అన్న స్థితిలోకి రావడానికి. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారు? ఇలా ఆత్మ అతీతం అనే స్థితిని నడుస్తూ తిరుగుతూ అనుభవం చేసుకుంటారు. కేవలం శరీరం మరియు ఆత్మ వేరువేరు అని జ్ఞానం ఆధారంగా తెలుసుకోవటం కాదు, కానీ శరీరం నుండి వేరు అయిన నేను ఆత్మని అని వేరైన వస్తువు యొక్క అనుభూతి అవుతుంది. ఏ విధంగా అయితే ఈ స్థూల శరీరం యొక్క వస్త్రం మరియు వస్త్రాన్ని ధరించే శరీరం వేరుగా అనుభవం అవుతుందో, అదేవిధంగా ఆత్మనైన నాకు ఈ శరీరం ఒక వస్త్రం, ఆ వస్త్రాన్ని ధరించిన ఆత్మను నేను అని ఇలా స్పష్టంగా అనుభవం అవ్వాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ దేహరూపి వస్త్రాన్ని ధారణ చేయాలి, మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహాభిమానానికి అతీతమైన స్థితిలో స్థితమైపోవాలి. సో ఎలా ప్రాక్టికల్ లైఫ్కి వస్తాము, ఎలా ఈ దేహరూపి వస్త్రాన్ని ధారణ చేస్తాము అంటే, నేను ఈశ్వరీయ సేవ కోసం అవతరించిన అవ్యక్త ఫరిష్తాని, నేను ఈశ్వరీయ సేవ కోసం అవతరించిన శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను అని ఎప్పుడైతే ఈ రకంగా అవతరించిన అన్న పదాన్ని మన సంకల్పంలో కలుపుతామో ఈ వాక్యాల్ని ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురావచ్చు. సో ఆ రకంగా నేను అవతరించిన శ్రేష్ఠ బ్రాహ్మణాత్మని అంటే ఇంకా ఈ దేహం అన్న వస్త్రాన్ని ధరిస్తాం అప్పుడు. ఆ తర్వాత సేవలు, ఏదైనా సేవే కింద. సేవ అంటే మళ్ళీ బాబా సందేశం ఇవ్వడమే అనుకోవద్దు. మన ఇంట్లో పనైనా కానీ ఏదైనా చేసిన తర్వాత సమయం ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం. సో నేను పరంధామ నివాసిని, నేను నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని అని చెప్పి ఆ స్థితికి వెళ్ళిపోయి కూర్చుని ఆ తర్వాత మనం ఏమైనా యోగం కానీ, చదువు కానీ, మనసా సేవ కానీ ఇవి చేసుకుంటాం.
సో ఇలా బాబా చెప్పినట్టు అతీతమైన స్థితిలోకి స్థితులైపోవాలి. ఈ విధమైన అతీత స్థితి అనుభవం అవుతుందా? నేను వస్త్రాన్ని ధారణ చేస్తున్నానా, లేక వస్త్రం నన్ను ధారణ చేస్తుందా? చైతన్యం ఎవరు, యజమాని ఎవరు? అయితే మొదటి గుర్తు అతీత స్థితి యొక్క అనుభూతి. వేరు అవ్వటం కాదు, పూర్తిగా నేను వేరు అనే అనుభవం అవ్వాలి. సో ఇక్కడ నేను వస్త్రాన్ని ధారణ చేస్తున్నానా, వస్త్రం అంటే నేను దేహాన్ని అని అనుకుంటున్నామా, లేకపోతే నేను ఆత్మని అంటే దేహం యొక్క ప్రభావం మీ మీద పడుతుందా అన్నది ఇక్కడ చూసుకోండి. చైతన్యం ఎవరు, యజమాని ఎవరు? సో చైతన్యం ఆత్మ, యజమాని ఆత్మ. సో ఇక్కడ దేహము యజమాని కాదు, చైతన్యం కూడా దేహం కాదు. దేహం అనేది జడ పదార్థం ఇక్కడ. సో చైతన్యం ఎవరు, యజమాని ఎవరు? సో మొదటి గుర్తు ఏంటి? మనం ఈ రకంగా పాత కల్పవృక్షాన్ని సమాప్తి చేసి కొత్త కల్పవృక్షానికి అంటుకట్టుకున్నప్పుడు అతీత స్థితి యొక్క అనుభూతి మీకు జరిగే మొట్టమొదటి అనుభూతి. అతీతం అంటే ఇంకా దేహం నుంచి పూర్తిగా అతీతం. ఎందుకంటే దేహం యొక్క శాఖని సమాప్తి చేసాం, దేహ సంబంధీకులు, దేహం యొక్క భిన్న అన్నిటిని సమాప్తి చేసేసాం. సో ఆఖరికి భక్తి మార్గం యొక్క గురువుల బంధనాలు. సో ఇప్పుడు గురువు ఎవరు? ఇంకా మనకి శివబాబా. ఇక్కడ గనక శివబాబాని గురువుగా చేసుకుంటే, శివబాబా చెప్పిందే వింటే సంగమ యుగం వరకు డైరెక్ట్గా ఆయనతోటి జ్ఞానం తెలుసుకోవచ్చు. సో ద్వాపర కలియుగాల్లో బాబా అక్కడ సత్యత్రేత యుగాలు ఎలాగో ఆయన వచ్చి జ్ఞానం చెప్పరు. సో ద్వాపర కలియుగాల్లో కూడా ఎక్కడైనా ధర్మసత్తా, రాజసత్తా, ధర్మసత్తా రెండు విడిపోయినప్పుడు ధర్మాన్ని బోధించే వాళ్ళు ఎవరైనా మన జీవితంలో వచ్చినా కరెక్ట్గా చెప్తారు. మనం ఒకవేళ రాజకుటుంబాల్లోకి వస్తే, లేదు సాధారణ జీవితం తీసుకున్నా కానీ ఎప్పుడైనా ధర్మ సందేహాలు వచ్చినా వాటిని కరెక్ట్గా నివృత్తి చేసేవాళ్లే వస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం బాబాని గురువుగా చేసుకుని, టీచర్గా చేసుకుని ఆయన మాట వింటే, ఒకవేళ అలా చెయ్యకపోతే ఖచ్చితంగా వేరే వాళ్ళు వస్తారు, వేరే రకమైన జ్ఞానం చెప్తారు. సో మనం ఇంతకీ బాబాని టీచర్గా చేసుకున్నామా లేదా అన్నది ఈ జన్మలోనే చెకింగ్ పాయింట్ చేసుకోవచ్చు. చాలామంది 20-30 ఏళ్ల నుంచి ఉన్నా కానీ ఆత్మజ్ఞానం తెలియకపోవడము, అంత దేహజ్ఞానం తెలుసుకో ఎందుకు జరిగింది? శివబాబాని టీచర్గా అంగీకరించలేదు, ఆయన చెప్పిన జ్ఞానాన్ని ధారణ చేయలేదు. చదివేటప్పుడు బాబా మురళి చదివారు, పాటించేటప్పుడు దేహదారుల జ్ఞానాన్ని పాటించేశారు. సో అది ఏమైపోయింది? లాస్ట్ వరకు వచ్చింది. అంటే ఎప్పుడు చూసినా వినడం వినడం వినడం, వింటామే కానీ తిరిగి ఇవ్వడము, ఆ తర్వాత సేవ చేయడం అన్నది లేకపోవడం అక్కడ. సో దానివల్ల ఏమైంది? ఆ వినే సంస్కారం రికార్డ్ అయిపోయింది. సో అప్పుడు ఏమైపోతుంది? ఆ ద్వాపరం అయిపోయిన తర్వాత ఆ వేరే మతాల్లోకి వెళ్ళిపోయి ఇంకా ధర్మపితలు చెప్పేది వింటూ ఉంటారు. ఈ భారతదేశంలో ఈ అవంతి, కోసల, మగధ, ఇప్పుడు అవంతి రాజ్యంలో బ్రహ్మబాబా విక్రమాదిత్యుడిగా జన్మ తీసుకుని రాజ్యాలు వెళ్ళేటప్పుడు అక్కడ ఈ జీజస్, బౌద్ధుడు వీళ్ళు వచ్చి ఏం జ్ఞానం చెప్పరు. అక్కడ ధర్మసత్తా, రాజసత్తా విడిపోతుందే తప్పితే ధర్మం ఏంటో రాజ్యం ఏంటో తెలిసే ఉంటుంది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వాళ్ళకి. అది కాకుండా బాబా చెప్పేది కాకుండా దేహదారులు విని ఆ మన్మతాలు, పరమతాలు పాటించిన వాళ్ళే వేరే ధర్మాల్లోకి వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయాక పొద్దంతా కూర్చుని వినడమే. అక్కడ మళ్ళీ జీజస్, ప్రవక్తలు వీళ్ళంతా చెప్తూ ఉంటే వింటూ కూర్చుంటారు. ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. జ్ఞానమైన మళ్ళీ మా జ్ఞానం చెప్పడం రాదు ఇవన్నీ అనొద్దు. చెప్పడం అంటే ఏంటి? ఒక సంకల్పం, ఇదిగో ఇలా ఉంది అని చెప్పడం పిల్లల కోసమని, దానికోసమని ఎన్నో సమర్థ సంకల్పాల ఖజానా అన్న వాట్సాప్ గ్రూప్లో వేస్తున్నాం. అవి ఫార్వర్డ్ చేయొచ్చు, ఫోన్లు చేసి చెప్పొచ్చు. లేదా అన్నిటికన్నా గొప్ప ఉపన్యాసం అనుభవం అంటాడు. అనుభవం అంటే ఏ రకంగా చెప్పాలి? నేను ఫలానా మురళి చదువుకున్న తర్వాత నాకు ఈ జ్ఞాన పాయింట్ వల్ల నా జీవితంలో ఈ పరివర్తన జరిగింది అని ఇలాంటి అనుభవాలు చెప్పాలి. అద్భుతాలు జరిగితే చెప్పాలి. అంతేగాని మనం చెప్పే అనుభవాలు వింటే బాబా మీద అందరికీ సందేహాలు రావద్దు, ఏంటి ఇంత ఘోరంగా ఉంది ఇలా జీవితం అన్నట్టు. సో అనుభవాలు చెప్పినా కానీ జ్ఞానం తెలుసుకోవడం వల్ల నా జీవితంలో ఈ పరివర్తన వచ్చింది అని జ్ఞానం యొక్క పాయింట్ని చెప్పి ఆ జ్ఞానం యొక్క ప్రకాశం ద్వారా జీవితంలో ఎలా వెలుగు నిండింది అని చెప్పగలిగితే అది ఇంకా అది అద్భుతమైన ప్రసంగం. అది జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మేము శాంతితోటి వ్యవహరించగలుగుతున్నాము. బాబా నుంచి శక్తి తీసుకున్న తర్వాత మా జీవితంలో ఆనందం నిండింది. ఎవ్వరు ఏదన్నా కానీ స్థిరంగా ఉండగలుగుతున్నాము, హర్ట్ అవ్వట్లేదు, శాంతితోటి వ్యవహరించగలుగుతున్నాము, కుటుంబ సభ్యులతోటి నేను స్నేహంగా ఉండగలుగుతున్నాను.
ఇవి అద్భుతాలు. అంతేగాని కుటుంబ సభ్యుల్లో మార్పు కనిపిస్తుంది అది నెక్స్ట్, అది తర్వాత. ముందు మనలో ఎంత పరివర్తన జరిగిందన్నదే ఇక్కడ పెద్ద అనుభవం. ఒకప్పుడు జ్ఞానంలోకి రాకముందు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళం. అప్పుడు ఎంత ఆవేశం ఉంది, ఇప్పుడు పూర్తిగా సమాప్తి అయిందా. అప్పుడు ఎంత లోభం ఉంది, ఇప్పుడు పూర్తిగా సంతుష్టత వచ్చిందా లేదా. ఒకప్పుడు లోభం ఉండేది, ఇప్పుడు పూర్తిగా సంతుష్టత వచ్చేసింది. ఖజానాలతోటి సంపన్నంగా అయిపోయాయి, ఇప్పుడు సంతుష్టత అనుభవం అవుతుంది నా జీవితంలో. ఇది గొప్ప ఉపన్యాసం అంటాడు బాబా. ఎప్పుడైతే బాబా ఖజానాలు మాకు అనుభవంలోకి వచ్చాయని మనం అనుభవం చెప్పగలుగుతామో అప్పుడు బాబా ప్రత్యక్షమవుతారు, అందరూ ఆయనకి దగ్గర అవుతారు. అలా కాకుండా మనం ఎప్పుడు చెప్పినా కానీ చెప్పేటప్పుడు బాబా మందులు పంపాడు, కూరగాయలు పంపాడు, బండి పడుతుంటే ఆపాడు, అసలు ఏమిటా అనిపిస్తుంటుంది ఒక్కోసారి కొన్ని వింటుంటే, అసలు అనుభవాలు వింటుంటే. ఇన్ని అనుభవాలు చెప్తారే కానీ అసలు వాళ్ళని చూస్తే అసలు వాళ్ళ జ్ఞానం కూడా అర్థమై ఉండదు. అసలు జ్ఞానమే అర్థం అవ్వనప్పుడు అనుభవం ఎట్లా జరుగుతుంది. సో ఇప్పుడు బాబా చెప్పిన ఈ అతీత స్థితి ఇంకా 3 అనుభవాలు చెప్పాడు. ఇది అయితే ఇది అనుభవం అంటాడు. సో ఆ రెండవది ఏంటో కూడా తెలుసుకుందాం. రెండవ గుర్తు లేదా అనుభూతి ఏ విధంగా అయితే భక్తులకు లేదా ఆత్మజ్ఞానులకు లేదా కొంతమంది పరమాత్మ జ్ఞానులకు దివ్య దృష్టి ద్వారా జ్యోతిర్బిందువైన ఆత్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది. కానీ సాక్షాత్కారం అనేది అల్పకాలిక విషయం. సాక్షాత్కారం అనేది తమ అభ్యాసం యొక్క ఫలం కాదు. ఇది డ్రామాలో పాత్ర లేదా వరదానం. కానీ ఎవరు రెడీ అంటే వెంట వెళ్ళడానికి సమానంగా అయిన ఆత్మ సాక్షాత్కారం ద్వారా ఆత్మని చూడలేదు, కానీ బుద్ధి యోగం ద్వారా స్వయాన్ని సాక్షాత్ జ్యోతిర్బిందు ఆత్మగా అనుభవం చేసుకుంటుంది. సాక్షాత్కారం అనేది అల్పకాలికం మరియు సాక్షాత్ స్వరూపం అవ్వటం అనేది సదాకాలికమైనది. సో ఇక్కడ నేను ఆత్మని, నేను బిందువుని, బాబా బిందువుని అని కొంతమంది అనుభవాలు చూస్తే మాకు ఇలా లైట్ కనిపించింది అంటారు. సో అక్కడ ఏమవుతుంది, సాక్షాత్కారం, ఈ సాక్షాత్కారం అనేది అల్పకాలిక విషయము అంటున్నాడు. సో ఎప్పుడైతే ఈ పాత శాఖల్ని సమాప్తి చేసి కొత్త వృక్షానికి అంటు కట్టుకుంటామో అలౌకిక అనుభూతులు అవుతాయి అని అంటే ఆత్మ యొక్క స్వధర్మము సాక్షాత్ స్వరూపం, 2 పదాలు వాడారు ఇక్కడ బాబా. సాక్షాత్కారము, సాక్షాత్ జ్యోతిర్బిందు ఆత్మగా అంటే ఆత్మ యొక్క స్వధర్మం అనుభవంలోకి వస్తుంది, శాంతి అనుభవంలోకి వస్తుంది, సంతుష్టత అనుభవంలోకి వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ మనకి శాంతి కానీ సంతుష్టత కానీ ఇవి అనుభవంలోకి రావటం లేదు అంటే ఖచ్చితంగా మన వంశవృక్షంలో మన బీజం నుంచి ఏవైతే పాత శాఖలు ఉన్నాయో వాటిని సమాప్తి చెయ్యలేదు అని అర్థం. సో ఇక్కడ బాబా ఏదైతే వికర్మల యొక్క బంధనాల యొక్క శాఖలు అన్నాడు, ఈ పేజ్ నంబర్ 350 పైనుంచి 3వ లైన్. ఇంకా వికర్మల యొక్క శాఖనే మనం సమాప్తి చెయ్యకపోతే ఈ అనుభూతులన్నీ జరిగాయి. అందుకే విద్యార్థుల అనుభవాలు చెప్పేటప్పుడు స్థూలంగా ఏవో చెప్పేస్తూ ఉంటారు. అలౌకిక అనుభూతులు చెప్పాలి. ఎక్కడ మీకు సంతుష్టత అనుభవం అయింది, జ్ఞానంలోకి రాకముందు భయపడేవాళ్ళము, ఇప్పుడు ధైర్యం వచ్చింది, ఎందుకు బాబా తోడుగా ఉన్నారని. సో బాబాని తోడుగా పెట్టుకుని ధైర్యం అన్న ఒక అడుగు వేసి నేను ఈ పరివర్తన నాలో తీసుకొచ్చాను, సమాజంలో ఈ సమస్య ఉంటే దీన్ని నేను పరిష్కరించాను నా ధైర్యంతో అని అది చెప్పగలగాలి. జ్ఞానంలోకి వచ్చాక మనమే భయపడిపోయి కల్పవృక్షాన్ని అంతా, వంశవృక్షాన్ని అంతా భయంతో నింపేసి ఇంకా ఆ తర్వాత ఇంకా మనం చేసిందే ఉంది అక్కడ. మన మొదటి భాగంలో బాబా అదే చెప్పాడు కదా, భయము చింత ఎక్కువైపోయింది. సో భయము చింత ఎక్కువైపోయిన తర్వాత ఇక్కడ బాబా చెప్పినట్టు సాక్షాత్ జ్యోతిర్బిందు ఆత్మగా అనుభవం చేసి ఈ అనుభవం అవ్వడానికి అవకాశమే లేదు అసలు. ఒక పక్క భయము చింత ఎక్కువైపోయిందంటే ఎక్కువ మటుకు జ్ఞానంలోకి వచ్చాక చాలామందిలో భయం పుట్టుకొచ్చింది. సంబంధాల పరంగా చూస్తే జ్ఞానంలోకి రాకముందు భక్తిలో ఉన్నంత వరకు బాగానే ఉన్నాం, ఏ సమస్యలు లేవు. ఈ జ్ఞానంలోకి వచ్చాక ఎప్పుడైతే నియమాలు తెలుసుకుని భయపడ్డామో, సో ఆ భయం అన్నది కూడా ఒక మానసిక రోగం, చింత ఎక్కువైపోయింది. ఆ భయంలో ఏం చేసామో అందరినీ దూరం చేసేసుకున్నాం, అమ్మో ఎవరు ఏమిస్తే ఏమైపోతుందో అని చెప్పేసి. సో ఇంకా అలా భయపడుతూ కూర్చుంటే సాక్షాత్ జ్యోతిర్బిందు ఆత్మ అనుభవం ఎట్లవుతుంది. సో ఈ రెండవ అనుభూతి అవడానికి అవకాశమే లేదు. మనం భయపడుతున్నాము, స్థూలమైన వస్తువుల్ని వ్యక్తుల్ని చూసి భయపడుతున్నామంటే ఈ రెండో అనుభవం జరగదు.
ఏమైనా జరిగినట్టు ఎవరైనా అనుకుంటున్నారంటే మరి నాకు తెలిసి ఊహించుకోవడమే అవుతుంది. ఎందుకంటే నాకు తెలిసి చాలామంది జ్ఞానంలోకి వచ్చాక భయపడడం మొదలుపెట్టారు ఈ దేహ జ్ఞానం వల్ల. ఆ తర్వాత లోభం ఇంకెక్కువైపోయింది, ఇంకా ఏదో ఆశించడం. ఈరోజు చిన్న చిన్న విషయాలకు వ్యక్తుల్ని ఇంప్రెస్ చేయాలని చెప్పి చేస్తూ ఉంటారు. ఆ మౌంట్ అబూకి వెళ్ళాలన్నది ఒక క్రేజ్ మాదిరి అయిపోయింది. దేనికోసం అనంటే అక్కడికి వెళ్తే స్పెషల్ అకామిడేషన్, విఐపి డైనింగ్ కావాలి మాకు. సో దానికోసం అని చెప్పేసి వ్యక్తుల్ని ఇంప్రెస్ చేస్తూ ఉంటారు. సో ఈ లెక్కన మరి పాత కర్మబంధనాల యొక్క శాఖని ఎక్కడ సమాప్తి చేశామో, ఎక్కడ శివబాబాతోటి సంబంధాన్ని జోడించాం? సో మన పాత శాఖల్ని ఇంకా మనం పెంచి పోషిస్తూ ఉన్నాము అంటే ఈ అనుభూతులు అవడానికి అవకాశమే లేదు. సో కాబట్టి ఒక్కసారి 3వ భాగం వరకు ఇప్పుడు వచ్చాం మనము. కరెక్ట్గా జ్ఞానవంత అర్థమైతే పురుషార్థము బాబా చెప్పినట్టు చేయొచ్చు, బ్రహ్మబాబా సమాన పురుషార్థం చేయొచ్చు. ఇంకా ఆయనకు సమీపంగా కూడా కాదు, పూర్తిగా ఆయన సమానంగా చేయొచ్చు జ్ఞానం కనుక అర్థమైతే. జ్ఞానం లేనంత వరకు ఏమి చేయలేము. అందుకే గ్రూప్లో కూడా పోస్ట్ చేసాం, బాబా శ్రీమతాన్ని మార్చారు. సాకార మురళి అన్నది మన్మతం, ఇక్కడ ఆయన మార్చేశాడు దాన్ని. ఈ జ్ఞానం అంతా ఎక్కడా లేదు సాకార మురళిలో, మొత్తం సప్రెస్ అయిపోయింది. ఇవన్నీ తెలియకుండా అయితే బ్రహ్మబాబా నంబర్ 1 కారు కదా. సో విద్యార్థులు ఏమంటున్నారంటే బ్రహ్మబాబా సాకార మురళి చదివే కదా నంబర్ 1 అయ్యారు అంటే, సాకార మురళైనా అవ్యక్త మురళైనా శివబాబానే చెప్పారు, శివబాబానే టీచర్ ఇక్కడ. సో అష్టశక్తులు వాడిన వాళ్ళే అష్టరత్నాలు అవుతారంటే అష్టశక్తులు వాడకుండా బ్రహ్మబాబా నంబర్ 1 అవరు కదా. సో ఆ జ్ఞానం శివబాబా చెప్పారు ఆయన, కానీ ఏంటంటే సాకార మురళి రావట్లేదు. అందుకే ఆ గ్రూప్లో వేసాము, అందులో సమర్థ సంకల్పాల ఖజానా శక్తులు 2 ఉండవు అని. సో అది లేకుండా పురుషార్థంలో ముందుకెళ్ళే అవకాశమే లేదు. సో అందుకే బాబా కూడా జరిగింది చూసుకుని అక్కడ శ్రీమతాన్ని మార్చారు, ఇంకా రివైజ్డ్ కోర్స్ చేయమంటున్నారు. సో కోర్స్ అయిపోయింది, కోర్సు తర్వాత ఆ సాకారాన్నే చదువుకుని మేము కోర్సు రివైజ్ చేస్తున్నాం అనుకోవద్దు. అవ్యక్త మురళి దాన్ని రివైజ్డ్ కోర్స్ అంటున్నాడు. ఇది చేస్తే మీరు ఆత్మాన్న స్థితిలోకి వస్తారంటాడు. నిన్న గ్రూప్లో కూడా అవన్నీ పోస్ట్ చేశాం. ఇవన్నీ చేస్తే ఆత్మాన్న స్థితిలోకి ఎలా వస్తాము అంటే ఇక్కడ బాబా చెప్పినట్టు శాఖలన్నింటినీ సమాప్తి చేసేస్తాము. చేసేసినప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది అంటున్నాడు బాబా, ఈ విస్తారం అంతా సమాప్తి అయిపోతే ఇంకా మిగిలేదేముంది? బిందువు అంటే బీజరూపమైన ఆత్మ. అంటే ఈ రియలైజేషన్ కోర్సు అంటే ఇక్కడ ఈ రివైజ్డ్ కోర్సు చేస్తే అప్పుడు మీరు రియలైజ్ అవుతారంటే ఈ జ్ఞానం మీకు తెలిస్తే మీరు రియలైజేషన్లోకి వస్తారు, ఆత్మాన్న స్థితిలోకి వస్తారంటాడు. సో ధర్మరాజుగా ఆయన అదే ప్రశ్న అడిగి సమాధానం అదే చెప్పారు. ఒక్కసారి నిన్న గ్రూప్లో పోస్ట్ చేసిన స్లైడ్స్ ఆ శ్రీమతం చూసుకోండి, మీకే తెలిసిపోతుంది. సో అందుకే ఇక్కడ సాక్షాత్ స్వరూపంగా అవ్వటం అన్నది సదాకాలికమైనది. సాక్షాత్ స్వరూపాన్ని అనుభవం చేసుకున్న ఆత్మ నాకు ఆత్మ యొక్క సాక్షాత్కారం కాలేదు అనే మాట అనదు, నేను చూడలేదు అని అనరు. కానీ అనుభవం ద్వారా సాక్షాత్ రూపం యొక్క స్థితులు అవుతుంది. అంటే ఆత్మ యొక్క స్వధర్మంలో స్థితులు అయిపోతారు. ఆ తర్వాత శాంతి, ప్రేమ, పవిత్రత అన్నది సహజంగా వచ్చేస్తాయి. ఇప్పుడు భయము, చింత, క్రోధము, ద్వేషము ఏ రకంగా అయితే సహజంగా వస్తున్నాయో అభ్యాసం లేకుండా, అప్పుడు ఈ దైవీ సంస్కారాలు అభ్యాసం లేకుండా సహజంగా వచ్చేస్తాయి. ఇంకా అప్పుడు ప్రత్యేకంగా కూర్చుని అన్నీ ఏం చేస్తున్నాం ఏంటా అని చెప్పి లిస్టు పెట్టుకుని అభ్యాసం చేసేది ఉండదు. సహజ మార్గము, ప్రాప్తులు సదాకాలికం. సో ఎక్కడ సాక్షాత్తు స్వరూపం ఉంటుందో అక్కడ సాక్షాత్కారం యొక్క అవసరం ఉండదు. ఈ విధంగా సాక్షాత్తుగా ఆత్మస్వరూపం యొక్క అనుభూతి చేసుకున్న వారు అధికారంతో నిశ్చయంతో చెప్తారు, నేను ఆత్మను చూడటం ఏమిటి, ఆత్మను అనుభవం చేసుకున్నాను అని. ఎందుకంటే చూసిన తర్వాత కూడా అనుభవం చేసుకోకపోతే చూసి మాత్రం లాభం ఏమిటి? ఈ విధంగా సాక్షాత్తు ఆత్మ యొక్క అనుభవిలు నడుస్తూ తిరుగుతూ తమ జ్యోతి స్వరూపం యొక్క అనుభూతి చేసుకుంటూ ఉంటారు. సో ఇందాక చెప్పినట్టు నడుస్తూ తిరుగుతూ జ్యోతి స్వరూపం యొక్క అనుభూతి అంటే దాని యొక్క స్వధర్మాన్ని అనుభవం చేసుకుంటారు. బాబాని విజువలైజ్ చేయడం కాదు, కర్మలు ఆచరించేటప్పుడు అక్కడ కర్మయోగులు అవుతాం. సో అందుకే ఆత్మని చూడడం ఏమిటి, ఒకవేళ అనుభవం చేసుకోకపోతే చూసి మాత్రం లాభం ఏంటి అంటారు. చాలామంది ఆ జ్యోతి కనిపించాలేమో అని చాలా కష్టపడి కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. చేసి తలనొప్పి వస్తుంది. ఆ తర్వాత మాకు యోగం కుదరట్లేదు, నాకు జ్యోతి కనిపిస్తలేడు, బాబా కనిపిస్తలేడు అని చెప్పి నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ దైవీ గుణాలు ఎమర్జ్ అవ్వాలి. దాని ప్రొసీజర్ ఏంటా, పద్ధతి ఏంటా, విధి ఏంటా అని బాబా చెప్తున్నాయి. ఇది పాటిస్తే అప్పుడు ఆత్మ యొక్క స్వధర్మం అనుభవంలోకి వస్తుంది. ఊరికి ఆ జ్యోతిని చూడడం వల్ల చూస్తే మాత్రం లాభం ఏంటి అంటున్నాడు.
మూడవ అనుభూతి, ఈ విధమైన సమాన ఆత్మ అంటే ఎవర్రెడీ ఆత్మ సాకార పరిచయం మరియు సాకార శరీరంలో ఉంటూ కూడా బుద్ధియోగం ద్వారా నేను ఆత్మను సూక్ష్మవతనంలో లేదా మూలవతనంలో అక్కడే బాబాతో పాటు ఉన్నాను అని అనుభవం చేసుకుంటుంది. సెకనులో సూక్ష్మవతన వాసిగా, సెకనులో మూలవతన వాసిగా, సెకనులో సాకారవతన వాసిగా అయి కర్మయోగిగా అయి కర్మ యొక్క పాత్రను అభినయిస్తున్నాను అని అనుభవం చేసుకుంటుంది. కానీ అనేకసార్లు బాబా వెంట సూక్ష్మవతనంలో మూలవతనంలో ఉన్నట్టు అనుభవం చేసుకుంటారు. తీరిక లభించగానే సూక్ష్మవతనం లేదా మూలవతనం వెళ్ళిపోతారు. ఈ విధంగా సూక్ష్మవతన వాసిగా మూలవతన వాసిగా అనుభవం చేసుకుంటారు. సో తీరిక లభించగానే సూక్ష్మవతనం మూలవతనంకి వెళ్ళిపోవడం అంటే అక్కడికి వెళ్ళి సేవ చేయడం. సూక్ష్మవతనం అంటే అక్కడ అవ్యక్త ఫరిష్తా స్టేజ్లో నిరంతర సేవాధారులం కాబట్టి ఎక్కడెక్కడ ఎవరెవరికి శక్తి ఇవ్వాలి అని చెప్పి ఆ రకంగా శక్తులు ఇస్తారు. మూలవతనంలోకి వెళ్ళి శివబాబా దగ్గరికి వెళ్ళి సేవా సమాచారం అందించి టీచర్గా ఆయన దగ్గర ఏమైనా సందేహాలు ఉంటే సందేహ నివృత్తి చేసుకుంటాము. సేవా ప్లాన్స్ ఏమన్నా ఉంటే బాబాతోటి సేవా ప్లాన్స్ వేసుకుంటాం. సో ఆ రకంగా సూక్ష్మవతనం మూలవతనానికి వెళ్తూ వస్తూ ఉంటారు, అనుభవం చేసుకుంటారు. పని అయిపోయి తీరిక దొరికితే ఇంటికి ఎలా వెళ్ళిపోతారో అదేవిధంగా సూక్ష్మవతన వాసిగా మూలవతన వాసిగా అనుభవం చేసుకుంటారు. ఆఫీసులో పని అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతారా లేక ఆఫీసులోనే కూర్చుండిపోతారా? అదేవిధంగా ఎవర్రెడీ ఆత్మ మాటి మాటికి తనను తాను తన ఇంటి యొక్క నివాసిగా అనుభవం చేసుకుంటుంది. ఇల్లు ఎదురుగానే ఉన్నట్లు అనుభవం చేసుకుంటారు. ఇప్పుడిప్పుడే ఇక్కడ ఉంటారు, ఇప్పుడిప్పుడే అక్కడ ఉంటారు. సాకారవతనం అనే గది నుండి మూలవతనం అనే గదిలోకి వెళ్ళినట్టు అనుభవం చేసుకుని అంటే మన బుద్ధి చాలా ఈజీగా షిఫ్ట్ అవుతుంది అన్నమాట ఈ ముల్లోకాల్లో. మరో అనుభూతి, ఈ విధమైన సమాన ఆత్మ బంధనముక్తంగా అయిన కారణంగా ఎగిరే పక్షిగా అయి ఉన్నతంగా ఎగురుతున్నట్లు అనుభవం చేసుకుంటుంది. మరియు ఉన్నత స్థితి రూపీ స్థానంలో స్థితులైన కారణంగా ఇవన్నీ క్రింద ఉన్నట్లు అనుభవం చేసుకుంటుంది. నేను అందరికంటే పైన ఉన్నాను అని అనుభవం చేసుకుంటుంది. ఏ విధంగా అయితే విజ్ఞాన శక్తి ద్వారా ఆకాశంలోకి వెళ్ళినప్పుడు ఈ భూమి యొక్క ఆకర్షణ కిందే ఉండిపోతుంది కనుక వారు స్వయం అందరికంటే ఉన్నతంగా అనుభవం చేసుకుంటారు మరియు తేలికగా అనుభవం చేసుకుంటారు. సో ఇక్కడ విజ్ఞాన శక్తి ద్వారా ఆకాశంలో కంటే సైన్స్ సాధనాల ద్వారా ఈ ఫ్లైట్లు హెలికాప్టర్లు వీటితోటి ఏ రకంగా అయితే ఈ భూమి యొక్క ఆకర్షణ కిందే ఉండిపోతుంది ఆ రకంగా ఆకాశంలోకి వెళ్ళినప్పుడు, అదేవిధంగా శాంతి శక్తి ద్వారా స్వయాన్ని వికారాల యొక్క ఆకర్షణ నుండి ప్రకృతి యొక్క ఆకర్షణకి అతీతంగా ఎగిరే స్థితిని అంటే సదా డబుల్ లైట్ రూపాన్ని అనుభవం చేసుకుంటారు. ఎప్పుడు చేసుకుంటారు? ఎప్పుడైతే ఈ పాత కల్పవృక్షం యొక్క శాఖల్ని సమాప్తి చేసి బాబా యొక్క సంలగ్నతను అగ్నిలో సమాప్తి చేసుకున్నప్పుడు ఈ అనుభూతులు జరుగుతాయి. 4 అనుభూతులు చెప్పారు బాబా. సో ఈ రకమైన అనుభూతులు అవుతున్నాయి అని అంటే కరెక్ట్గా పురుషార్థం చేస్తున్నామని అర్థం. సో ఎగిరే అనుభూతి సర్వ ఆకర్షణలకు అతీతమైనది, ఉన్నతమైనది, సర్వ బంధనాల నుండి ముక్తి చేసేది. ఈ స్థితి యొక్క అనుభూతి అవ్వటం అంటే ఉన్నతమైన ఎగిరే కల అనుభూతి అవ్వటం. నడుస్తూ తిరుగుతూ వెళ్ళిపోతున్నాము, ఎగిరిపోతున్నాము. బాబా కూడా బిందువు, నేను కూడా బిందువు, ఇద్దరం కలిసి వెనువెంట వెళ్తున్నాము అనే అనుభూతి చేసుకుంటారు. సమాన స్థితి కలిగిన ఆత్మలకి ఈ అనుభూతి ఎంత స్పష్టంగా అవుతుంది అంటే అది చూస్తున్నట్టే అనుభవం అవుతుంది. అనుభూతి అనే నేత్రం ద్వారా చూడటం అనేది దివ్య దృష్టి ద్వారా చూడటం కంటే స్పష్టంగా అనుభవం అవుతుంది. అర్థమైందా? విస్తారం చాలా ఉంది కానీ సారంలో కొన్ని గుర్తులు చెప్పాను. ఇలా ఎవరు రెడీగా అంటే అనుభవి స్వరూపంగా అయ్యారా? వెంట వెళ్ళడానికి తయారుగా ఉన్నారా లేక ఇప్పుడు ఇంకా ఇది మిగిలిపోయింది అంటారా? ఇటువంటి అనుభూతి అవుతుందా లేక సేవలో బిజీ అయిపోయి ఇంటినే మర్చిపోయారా? ఆత్మలకి ముక్తి జీవన్ముక్తి యొక్క వారసత్వానికి ఇవ్వడానికే సేవ కూడా చేస్తున్నారు కదా. సేవలో కూడా బాబా వెంట వెళ్ళాలి అనే స్మృతి ఉండాలి. అయితే సేవలో సదా అచంచల స్థితి ఉంటుందా? సేవ యొక్క విస్తారంలో సారరూపి బీజం యొక్క అనుభూతిని మర్చిపోకండి. విస్తారంలో లీనమైపోకండి. విస్తారంలోకి వస్తూ స్వయం సారరూప స్థితిలో ఉంటూ ఇతరులకు కూడా సారస్వరూపం యొక్క అనుభూతి చేయించండి. తో సేవలకు వెళ్ళినప్పుడు బాబాని వెంట వెళ్ళాలనే స్మృతి ఉండాలి. లేకపోతే ఏం చేస్తామంటే మళ్ళీ
కొత్త కొత్త ఖాతాలన్నీ ఇక్కడనే మళ్ళీ తయారు చేసేసుకుంటాం. సో అలా కాకుండా ఇప్పుడు పాతది సమాప్తి చేసి ఇంకా అందరితోటి ఆత్మిక సంబంధము, ఆ రకమైన సంబంధాలే జోడించాలి. అందుకే విస్తారంలోకి వస్తూ స్వయం సారరూప స్థితిలో ఉంటూ ఇతరులకు కూడా సారస్వరూపం యొక్క అనుభూతి చేయించండి, విస్తారంలో లీనమైపోకండి అంటున్నాడు. సో మళ్ళీ విస్తారంలో లీనమైపోయినామంటే మళ్ళీ లేనిపోని శాఖలన్నీ పుట్టుకొచ్చేస్తాయి. సో అందుకే ఇక్కడ ఈ విధంగా సాక్షాత్తు ఆత్మస్వరూపం యొక్క అనుభూతి చేసుకునే ఆత్మలకు సదా అన్ని కర్మల ఖాతా యొక్క వృక్షాన్ని సమాప్తి చేసుకుని బిందువు పెట్టి బిందు రూప స్థితులై బిందువైన బాబా వెంట సదా ఉండేవారికి. సో ఇక్కడ ఏమంటున్నారు, బాబా బిందువు పెట్టి బిందు రూప స్థితులై బిందువైన బాబా వెంట ఉండాలి అంటే బుద్ధి ఎప్పుడు బాబాతోటి బాబా సాంగత్యంలోనే ఉండేవారికి ఇప్పుడిప్పుడే కర్మయోగి, ఇప్పుడిప్పుడే సూక్ష్మవతనవాసి, ఇప్పుడిప్పుడే మూలవతనవాసి. సో కర్మయోగులం ఎక్కడవుతాము? ఈ సాకార వతనంలో. ఆ తర్వాత సూక్ష్మవతనవాసి ఫరిష్తాగా, ఇప్పుడిప్పుడే మూలవతనవాసి అంటే నిరాకార జ్యోతిర్బిందు స్వరూపంగా. ఆ రకంగా అయ్యే అభ్యాసి ఆత్మలకు, సదా ఎగిరి కళ యొక్క అనుభవం చేసుకునే ఆత్మలకు, సదా బాబా సమానమైన ఎవర్రెడీ ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. సో ఈ కల్పవృక్షానికి సంబంధించిన ఏమైనా సందేహాలు కానీ జ్ఞాన చర్చ కోసం కానీ నన్ను సంప్రదించగలరు. నా పేరు మంజుల, నేను హైదరాబాద్లో ఉంటాను. నా కాంటాక్ట్ నంబర్ 98661 87805.